ఈరోజు వీడియోలోని సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. అది కూడా ఇక్కడ నేను టేప్ అనేది యూజ్ చేయకుండా మన దగ్గర ఉన్న ఆది బ్లౌజ్తోనే బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. మీకు టైలరింగ్ అనేది టచ్ లేకపోయినా సరే ఈ మెథడ్ అనేది ఫాలో అవుతే మీ బ్లౌజ్ని మీరు చాలా పర్ఫెక్ట్గా కటింగ్ అనేది చేసుకుంటారండి. కటింగ్ చేసేటప్పుడు మనం ఏదైతే మెజర్మెంట్స్కి యూజ్ చేస్తున్నామో ఆది బ్లౌజ్ని కరెక్ట్గా మీకు ఫిట్ అయిన బ్లౌజ్ని మీరు తీసుకోవాలండి. అంటే మనం పూర్తిగా టేప్ అనేది యూజ్ చేయకుండా ఇక్కడ ఆది బ్లౌజ్తోనే మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటున్నాం కాబట్టి బ్లౌజ్ అనేది మీకు ఫిట్ అయిన బ్లౌజ్ని మీరు ఇక్కడ యూజ్ చేయాలండి. ఇప్పుడైతే ఈ బ్లౌజ్ బిట్ని ఒక ఫోల్డ్ అనేది చేశానండి. అలాగే చూస్తున్నారు కదా, ఫోల్డింగ్ అనేది నా వైపు ఉంది, ఓపెన్స్ అనేవి నాకు ఆపోజిట్ సైడ్కి ఉన్నాయండి. అలాగే ఇక్కడ ఎడ్జెస్ కనిపిస్తున్నాయి కదండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఎడ్జెస్ అనేవి సమానంగా ఉన్నాయి, క్రాస్ అనేది లేదండి. మీకు ఒకవేళ ఏమైనా క్రాస్ అనేది ఉంటే సమానంగా కటింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడైతే ఇలాగా ఉంది కదండి, ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ దగ్గరికి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ హాఫ్ ఇంచ్ దేనికంటే మనకి స్టిచ్చెస్ కోసం అండి, అంటే నడుము దగ్గర స్టిచ్చెస్లోకి పోతాయండి ఒక హాఫ్ ఇంచ్ అనేది. ఈ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి మనం మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి. ఇప్పుడు మీకు ఇక్కడ క్లియర్గా అర్థమైంది కదండి, ఇలా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ సైడ్కి ఫోల్డింగ్ అనేది చేయాలండి. ఫ్రంట్ పార్ట్ సైడ్కి ఫోల్డింగ్ అనేది చేయకూడదు, బ్యాక్ పార్ట్ సైడ్కి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. అలాగే చూస్తున్నారు కదా, ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదండి, ఈ ఫోల్డింగ్ వైపు ఉండాలండి. అలాగే ఓపెన్స్ వచ్చి ఓపెన్ సైడ్కి పెట్టుకోవాలి. ఇవ్వండి ఇక్కడ నేను చూపిస్తున్నాను, చూస్తున్నాక ఫోల్డింగ్ అనేది ఫోల్డింగ్ వైపు పెట్టాను, ఓపెన్స్ అనేవి ఓపెన్ సైడ్కి పెట్టి ఇలాగా బ్లౌజ్ని ప్లేస్ చేసుకోవాలండి. బ్లౌజ్ అనేది నీట్గా ఐరన్ చేసుకొని మీరు ఇక్కడ మెజర్మెంట్స్కి యూజ్ చేయండి. ముడతలుగా ఏమైనా ఉంటే మెజర్మెంట్స్ అనేవి మనకి ఎక్కువ తక్కువ రావడం జరుగుతాయండి. అందుకని బ్లౌజ్ని ఐరన్ చేసుకొని నీట్గా ప్లేస్ చేసుకోండి. అలాగే చూస్తున్నారు కదండి, బ్లౌజ్ అనేది నేను హాఫ్ ఇంచ్ ఎక్కడికైతే మార్కింగ్ చేస్తానో అక్కడి నుంచి నేను బ్లౌజ్ అనేది మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను. ఇలాగా మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదండి, బ్లౌజ్ని కరెక్ట్గా ఇలాగ పట్టుకొని ఇక్కడ నెక్ దగ్గరికి నేను మార్కింగ్ అనేది చేస్తున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నెక్ దగ్గరికి ఇలా మార్కింగ్ చేస్తాను కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ కంటే మనం ఒక పావు ఇంచు లేదంటే ఒక హాఫ్ ఇంచ్ అంతా ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక పావు ఇంచ్ అంతా ఎక్స్ట్రా పెట్టాను. అలాగే ఇప్పుడు లెంత్ మార్కింగ్ చేసుకోవాలి కదండి. లెంత్ మార్కింగ్కి వచ్చి ఇక్కడ చూస్తున్నారు కదా, బ్లౌజ్ని ఇలాగా నడుము దగ్గర ఇలా చేతితో పట్టుకొని అలాగే షోల్డర్స్ ఇలా లాగుతూ, అంటే ఇక్కడ నేను వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను, చూస్తున్నారు కదండి, ఇలాగా పట్టుకొని లాగుతూ మీరు నెక్కి లెంత్ అనేది మార్క్ చేసుకోవాలండి. అలాగే ఇప్పుడు షోల్డర్ మార్కింగ్కి వచ్చి ఇక్కడికి ఎక్కడికైతే మనకి స్టిచ్చెస్ కనిపిస్తున్నాయో చూస్తున్నారు కదా, ఇక్కడికి ఎండి స్టిచ్చెస్ ఉన్నాయి, ఈ స్టిచ్చెస్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ డౌన్ అనేది మార్క్ చేసుకోవాలి కదండి, షోల్డర్ డౌను అలాగే చెస్ట్ లూజ్ కూడా మనకి ఒకేసారి మార్కింగ్ అనేది అయిపోతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్లౌజ్ని ఇలాగా నీట్గా ప్లేస్ చేసుకుంటూ చూస్తున్నారు కదండి, ఇక్కడ వీడియోలో క్లియర్ కనిపిస్తుంది కదా, బ్లౌజ్ని ఇలా పట్టుకుంటూ, అంటే మనకి అరచేయి ఉంది కదండి, ఈ అరచేయిని బ్లౌజ్ వైపుకి ఇలాగ ప్రెస్ చేస్తూ మనం బ్లౌజ్ని కొంచెం లాగుతూ, అంటే మరీ లాగడం కాదండి, నార్మల్గా, అంటే ఇప్పుడు ఈ స్టిచ్ ఉంది కదండి, ఈ స్టిచ్ ఇలాగా కిందకు ఉంది కదండి, దాన్ని ఇలా కొంచెం పైకి స్ట్రైట్గా పట్టుకొని స్టిచ్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ మీకు వీడియోలో అయితే క్లియర్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇప్పుడు నడుము మార్కింగ్ చేసుకోవాలి కదండి, ఇక్కడ చూస్తున్నారు కదా, సేమ్ ఇలాగేనండి, స్ట్రైట్గా ఇలాగా బ్లౌజ్ని ఇలా పట్టుకుంటూ ఇక్కడ ఎటువైపు అయితే స్టిచ్చెస్ ఉన్నాయో ఆ స్టిచ్చెస్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలండి. అంతేనండి, సింపుల్గా మనకి మార్కింగ్ అనేది అయిపోయాయి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ కన్నా ఒక పావు ఇంచు లేదంటే ఒక హాఫ్ ఇంచ్ అంతా మనం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఆ ఎక్స్ట్రా కూడా ఎటువైపు మార్కింగ్ చేయాలో చూపించబోతున్నానండి. ఆల్రెడీ మనం నెక్కి మనం ఇది కదండి కరెక్ట్ మార్కింగ్, దానికంటే పైకి మనం ఒక పావు ఇంచ్ అంతా మార్కింగ్ చేసుకున్నాను. అలాగే నెక్ లెంత్ మార్క్ చేసాం కదండి, ఇక్కడికి ఇటువైపుకి, అంటే ఈ మార్కింగ్ కన్నా ఇటువైపుకి ఒక పావు ఇంచ్ అంతా ఎక్స్ట్రా మార్కింగ్ చేశానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆది బ్లౌజ్ని కూడా నేను చూపిస్తున్నానండి. ఇక్కడ స్టిచ్చింగ్స్కి ఈ పావు ఇంచ్ అనేది పోతుంది, అందుకని ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసుకోవాలండి. మీరు ఇటువైపు కాకంటే ఇటువైపుకి, అంటే షోల్డర్స్ వైపుకి మీరు మార్కింగ్ అనేది చేస్తే ఇంకా నెక్ అనేది చాలా బ్రాడ్ అయిపోద్దండి, అలా మార్కింగ్ చేయకూడదు. ఇప్పుడు షోల్డర్స్ మార్కింగ్కి ఈ మార్కింగ్ కంటే షోల్డర్స్కి యువతల వైపుకి మార్కింగ్ అనేది చేయాలండి. ఇక్కడైతే మీకు క్లియర్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ ఉంది కదండి, మనం లూజ్కి అలాగే షోల్డర్ డౌన్కి ఒకేసారి మార్కింగ్ అనేది చేసుకున్నాం కదండి. ఈ మార్కింగ్ కంటే చూస్తున్నారు కదండి, ఆది బ్లౌజ్కి స్టిచ్చెస్ కనిపిస్తున్నాయి కదా, ఆ స్టిచ్ దగ్గరికి ఒక మార్కింగ్ చేస్తాం కదండి, ఆ మార్కింగ్ కంటే కొంచెం పైకే మనం
మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇదిగోండి నేను మీకు చూపిస్తున్నాను, చూస్తున్నారు కదా, ఇక్కడికి ఫస్ట్ మార్కింగ్ స్టిచ్చెస్ దగ్గరికి ఉందండి. ఆ ఎక్స్ట్రా మార్కింగ్ మనం అక్కడికి కట్ చేస్తే స్టిచ్ చేసిన తర్వాత మనకి కరెక్ట్ మెజర్మెంట్స్ అనేది వస్తాయండి. ఇప్పుడైతే నేను స్ట్రైట్గా ఒక లైన్స్, ఈ మార్కింగ్స్ అన్నిటికీ లైన్ అనేది మార్క్ చేస్తున్నాను. ఇక్కడ మీకు క్లియర్ కనిపిస్తుంది కదండి. ఇలాగా నేను ఎక్స్ట్రా పెట్టుకున్న మార్కింగ్స్కే నేను లైన్ అనేది మార్క్ చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా మార్కింగ్ అనేది చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం లెంత్ కన్నా ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలండి. ఇది కూడా స్టిచ్చెస్కి షోల్డర్స్ దగ్గర మనం స్టిచ్ చేస్తాం కదా, ఆ స్టిచ్చెస్లోకి 1/4 ఇంచ్ అనేది పోతుంది. అలాగే ఇది చెస్ట్ లూజ్ మార్కింగ్ కదండి. ఇప్పుడు ఇక్కడికి నెక్ మార్కింగ్, ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదండి. మనం మార్కింగ్స్ కన్నా ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా మీద మార్కింగ్స్ అనేవి తీసుకున్నాం. ఇలాగా మార్కింగ్స్ అనేవి తీసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ చెస్ట్కి మాత్రం మనం ఎక్స్ట్రా అనేది ఒక 1 ఇంచ్ నుంచి 2 ఇంచెస్ వరకు మీరు ఎక్స్ట్రా ఎంతైనా పెట్టుకోవచ్చండి. అది కూడా ఇక్కడ టేప్ అనేది యూజ్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ నేను మీకు మామూలుగా మన ఫింగర్స్తో ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను 2 ఫింగర్స్ అంత విడ్త్ మీద మార్కింగ్ అనేది చేసుకున్నానండి. ఇక్కడ ఏంటంటే అసలు టేప్ అనేది యూజ్ చేయకుండా మీకు ఎలాగా మార్కింగ్స్ చేసుకోవాలనేది చూపించడానికి నేను ఇలా ఫింగర్స్తో చూపిస్తున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఏంటంటే టైలరింగ్ అనేది టచ్ ఉన్న వాళ్ళు అయితే మనకి కరెక్ట్గా ఎక్కడికి 1 ఇంచ్ ఎక్కడికి 2 ఇంచ్ అనేది మనకు క్లియర్గా అర్థమవుతుందండి. ఇప్పుడు నడుము దగ్గరికి ఇక్కడ మార్కింగ్ ఉంది కదండి, దీనికంటే ఒక 1 ఇంచ్ అంతా ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, నా ఫింగర్కి ఇక్కడికి నేను మార్కింగ్ అనేది చేసిన, ఇది కూడా డాట్ కోసం అండి. ఇక్కడ మనకి బ్యాక్ డాట్ వస్తుంది కదండి, ఆ డాట్ కోసం. ఇప్పుడు ఎక్స్ట్రా మనం చెస్ట్ దగ్గర ఎంతైతే పెట్టామో సేమ్ అలాగే నడుము దగ్గర కూడా ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, నేను 2 ఫింగర్స్ అంతా విడ్త్ మీద మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదండి ఎలా మార్కింగ్ చేసుకోవాలో. సింపుల్ అండ్ ఈజీగా మనం మార్కింగ్ అనేది అయిపోతుందండి. వితిన్ 5 మినిట్స్లో మీకు కటింగ్ అయిపోతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం నెక్కి ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే నెక్ విడ్త్ అనేది పై వైపుకి మనం ఎంతైతే పెడతామో కింద వైపుకి రాబడికి దానికి ఒక 1/4 ఇంచు లేదంటే ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా కలుపుకొని మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి కదండి. ఇక్కడ ఏంటంటే టేప్ అనేది యూజ్ చేయట్లేదు కాబట్టి సేమ్ ఇది ఎంతైతే ఉందో సేమ్ దానికి లెవెల్ మీద ఒక లైన్ అనేది మార్జిన్ చేశానండి నేను. ఇప్పుడు దీనికన్నా ఒక 1/2 ఇంచ్ ఇక్కడ మీకు క్లియర్ కనిపిస్తుంది కదండి, ఇలాగ ఒక లైన్ మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్ని ఈ లైన్ని ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది కదా, ఇలాగా క్రాస్గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, సెకండ్ లైన్ ఉంది కదండి, ఆ సెకండ్ లైన్ దగ్గర నుంచి నెక్ రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో మీకు క్లియర్ కనిపిస్తుంది కదండి, ఇదిగోండి నేను సెకండ్ లైన్ నుంచి అంటే ఫస్ట్ లైన్ కాకుండా ఈ సెకండ్ లైన్ నుంచి నెక్ రౌండ్ అనేది మార్క్ చేసుకుంటున్నాను. అంతేనండి, సింపుల్గా నెక్ రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఆమ్ రౌండ్ మార్క్ చేయాలి కదండి, ఆమ్ రౌండ్ మార్కింగ్కి ఇక్కడ మీరు టైలరింగ్ అలవాటు ఉన్న వాళ్ళైతే ఆమ్ రౌండ్ అనేది మార్కింగ్ చేసేసుకుంటారండి. ఇక్కడ ఏంటంటే మీకు అర్థం అవ్వడానికి చూపిస్తున్నాను. ఈ కార్నర్లో ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి కదా, ఈ లైన్ ఎంత లెంత్ మీద మార్కింగ్ చేయాలంటే మన ఫింగర్ ఎంత లెంత్ మీద మార్కింగ్ అనేది చేసుకోవాలండి. అంటే ఇక్కడ ఫింగర్కి ఒక లైన్ అనేది ఉంటుంది కదండి, ఆ లైన్ కన్నా కొంచెం కిందకే మనం అంత లెంత్ మీద ఇక్కడ ఆమ్ రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. టైలరింగ్ టచ్ ఉన్న వాళ్ళైతే ఎంత అంటే 1 ఇంచ్కి ఎంత లెంత్ ఉంటుంది, ఒక 2 ఇంచెస్కి అయితే ఎంత లెంత్ ఉంటుంది ఒక ఐడియా అనేది ఉంటుందండి. బిగినర్స్కి అలా తెలియదు కాబట్టి నేను ఇలా ఫింగర్స్తో మీకు చూపిస్తున్నాను. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ ఈ ఆమ్ రౌండ్ కూడా మనం లూజ్కి మార్కింగ్ చేస్తాం కదండి, ఆ మార్కింగ్ వరకే రావాలి కానీ ఎక్స్ట్రా మనం పెట్టుకున్న మార్కింగ్ వరకు మన ఆమ్ రౌండ్ అనేది ఇవ్వకూడదండి. ఇప్పుడు షోల్డర్ షేప్ అనేది మార్క్ చేసుకోవాలి. షోల్డర్ షేప్ మార్కింగ్కి ఒక 1/2 ఇంచ్ అంత, ఇక్కడ ఆల్రెడీ ఎలాగో మనం 1/2 ఇంచ్ అంత మార్కింగ్ చేస్తాం కదండి, ఇక్కడ మార్కింగ్ కూడా చేసి చూపిస్తున్నాను. ఈ మార్కింగ్ దగ్గర నుంచి నెక్ వరకు క్రాస్గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలండి. అంతేనండి, ఇలాగ సింపుల్గా మనం బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనేది అయిపోయిందండి. చాలా సింపుల్ అండి. మనకి మెజర్మెంట్స్తో అంటే చాలామందికి మెజర్మెంట్స్తోని టేప్తో మెజర్మెంట్స్ తీసేటప్పుడు కొంచెం వాళ్ళకి కన్ఫ్యూజ్ అనేది అవుతారు కదండి, అలాంటి కన్ఫ్యూజన్ అలాంటివి ఏమీ లేకుండా సింపుల్ అండ్ ఈజీగా మనం బ్లౌజ్ కట్ మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు. మీకు ఇక్కడైతే బ్లౌజ్ కటింగ్ చేసిన తర్వాత మీకు క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా వస్తుంది కానీ తక్కువైతే రాదండి. ఎందుకంటే నేను చాలా బ్లౌజులు ఇలా కట్ చేశాను కాబట్టి చెప్తున్నాను. మీకు ఎక్స్ట్రా వస్తుంది కానీ ఏం తక్కువ అనేది రాదు. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇక్కడ
అలాగే బ్యాక్ పార్ట్కి డాట్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి కదండి. ఈ బ్యాక్ పార్ట్ డాట్ కోసం మనం ఫస్ట్ మార్కింగ్ చేసాం కదండి, ఆ మార్కింగ్ కాకుండా సెకండ్ మార్కింగ్ ఉంది కదండి, ఆ మార్కింగ్ వరకు ఇలాగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా ఫోల్డ్ చేసినప్పుడు అంటే బిగినర్స్ గురించి చెప్తున్నానండి. బిగినర్స్ ఎవరైనా సరే ఈ ఈ నడుము దగ్గర ఎలాగైతే ఫోల్డ్ చేస్తాం చెస్ట్ దగ్గర కూడా అలాగే ఫోల్డింగ్ ఉండాలని చెప్పేసి క్లాత్ని మీరు చెస్ట్ వరకు లాగద్దండి. మీకు కేవలం మీరు నడుము దగ్గర ఫోల్డింగ్ అనేది మీకు కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. అలా ఫోల్డింగ్ చేసిన తర్వాత మిడిల్లో ఒక కట్ అనేది పెట్టేసుకోండి. ఇక్కడికి మనం డాట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. అలాగే చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర కూడా ఒక కట్ అనేది పెట్టుకోవాలండి. ఇప్పుడైతే నేను నెక్ రౌండ్ అనేది ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయిన తర్వాత నెక్ రౌండ్ అనేది కట్ చేస్తానండి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అనేది పక్కన పెట్టుకొని హ్యాండ్స్ కటింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, క్లాత్ని ఇలాగా డబల్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. ఫస్ట్ ఒక ఫోల్డింగ్ ఉంది కదండి, దాన్ని ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసుకున్నాను. చూస్తున్నారు కదా, హ్యాండ్స్ కూడా క్రాస్ అనేది లేదండి. ఇక్కడ మీకు ఏమైనా క్రాస్ అనేది ఉంటే క్రాస్ అనేది కట్ చేసుకొని సమానంగా క్లాత్ని పెట్టుకోండి. ఇప్పుడైతే హ్యాండ్ మార్కింగ్కి మనకి ఇది ఏంటంటే ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఫోల్డింగ్ అనేది వస్తుంది కదండి. ఈ ఫోల్డింగ్కి ఒక 1 ఇంచ్ వరకు, అంటే ఇక్కడ టేప్ అనేది యూజ్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ నేను ఫింగర్స్తో చూపిస్తున్నానండి. మన ఫింగర్ అంత లెంత్ మీద మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ మార్కింగ్కి ఒక లైన్ అనేది మార్క్ చేశానండి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్కి హ్యాండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి, మనం మార్కింగ్ దగ్గర నుంచి ఇలాగ షోల్డర్ వరకు స్టిచ్చెస్ ఉన్నాయి కదండి, ఆ స్టిచ్ వరకు ఒక మార్కింగు, ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచు మార్కింగ్ అనేది పెట్టాను. బిగినర్స్ అయితే ఒక 1/2 ఇంచ్ వరకు మార్కింగ్ అనేది చేసుకోండి. అలాగే ఇక్కడ కూడా నేను లెంత్కి సేమ్ అలాగే మార్కింగ్ అనేది చేశానండి. ఇప్పుడు ఈ మార్కింగ్స్కి ఒక లైన్ అనేది మార్క్ చేస్తున్నాను. ఇలాగ మార్కింగ్ అనేది చేసుకున్నాం కదండి. ఇప్పుడు మీకు కరెక్ట్గా హ్యాండ్ విడ్త్ మార్కింగ్కి ఇక్కడ చూస్తున్నారు కదా, హ్యాండ్ ఫోల్డింగ్కి మనం బ్లౌజ్ బిట్ ఫోల్డింగ్ వైపుకి ఉండాలండి. ఓపెన్ సైడ్కి పెట్టుకోవాలి. ఇలాగా హ్యాండ్ని ఇలా ప్లేస్ చేసుకొని నీట్గా ఇలాగా మన హ్యాండ్తోని క్లాత్ని కొంచెం గట్టిగా పట్టుకొని, అంటే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలాగా నార్మల్గా అంటే మరి లాగుతూ కాదండి, నార్మల్గా బ్లౌజ్ని కొంచెం కిందకి ఇలాగా ఉంటుంది కదండి, దాన్ని ఇలాగ స్ట్రైట్గా పట్టుకుంటూ మార్కింగ్స్ అనేవి చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, వీడియోలో క్లియర్ కనిపిస్తుంది కదండి, ఇలాగ నేను స్ట్రైట్గా పట్టుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ చేశానండి. దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ అనేది చేసుకున్నాను. అలాగే హ్యాండ్ చివరి లూజ్కి స్టిచ్చెస్ దగ్గరకు ఒక మార్కింగ్ అనేది చేశానండి. ఇక్కడ మీకు క్లియర్ కనిపిస్తుంది కదండి, మనకి హ్యాండ్ విడ్త్ సేమ్ హ్యాండ్ ఎలాగైతే ఉందో అలాగా లైన్ అనేది మార్క్ చేసుకున్నాను. అంతేనండి, సింపుల్గా హ్యాండ్ మార్కింగ్ కూడా అయిపోయింది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మార్కింగ్ చేశాను కదండి, ఆ మార్కింగ్ అంటే ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ ఎక్స్ట్రా పెట్టాను కదండి, ఆ మార్కింగ్ని నేను రఫ్ చేస్తాను. ఎందుకంటే నేను అది చూసిన తర్వాత నాకు 3 ఇంచెస్ ఉండదేమో, ఒక 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ ఉంటుందేమో అని నేను అది మార్కింగ్ రఫ్ చేస్తాను. రఫ్ చేసిన తర్వాత నాకు ఒక 3 ఇంచెస్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం చెస్ట్కి ఎంతైతే మనం ఎక్స్ట్రా పెట్టుకున్నామో హ్యాండ్స్ కూడా సేమ్ అంతేనండి. ఫింగర్ అంత విడ్త్ మీద ఎక్స్ట్రా అనేది పెడుతున్నాను. అలాగే హ్యాండ్ చివరికి కూడా ఇలాగా మార్కింగ్ అనేది చేసుకున్నానండి. ఇప్పుడు ఇలా స్ట్రైట్ మార్కింగ్ ఉంది కదండి, ఆ మార్కింగ్ని కొంచెం క్రాస్గా మార్కింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్కి ఒక లైన్ అనేది మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు ఫోల్డింగ్ సైడ్కి ఫింగర్ అంత విడత్ మీద మార్కింగ్ అనేది చేసుకోవాలని చూస్తున్నారు కదా, ఇక్కడ ఫింగర్ ఫస్ట్ లైన్ ఉంది కదండి, అంత విడత్ మీద నేను మార్కింగ్ అనేది చేశాను. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి అంటే ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా కరువు షేప్ ఇస్తూ ఫస్ట్ మార్కింగ్ ఉంది కదండి, ఆ మార్కింగ్ వరకే కరువు షేప్ అనేది ఉండాలండి. అక్కడి నుంచి ఎక్స్ట్రా మార్కింగ్ చేసిన అక్కడి నుంచి స్ట్రైట్గా మార్కింగ్ అనేది ఉండాలండి. ఇలాగ వీడియోలో మీకు క్లియర్ కనిపిస్తుంది కదా, ఇలాగ మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ని ఆర్మ్ హోల్ ఉంది కదండి, ఈ ఆర్మ్ హోల్ ఈ కరువు షేప్ తగ్గట్టుగా ఇలాగా మనం ప్లేస్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు కరెక్ట్గా ఆర్మ్ హోల్కి హ్యాండ్కి కరెక్ట్గా సరిపోయిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇక్కడైతే నేను కటింగ్ అనేది చేసేస్తున్నానండి. నేను మరొకసారి చెప్తున్నానండి, ఇక్కడ నేను చూపించినట్టు కటింగ్ అనేది మీకు క్లాత్ అనేది ఎక్స్ట్రా వస్తుంది కానీ తక్కువైతే రాదండి. నేను చూపించినట్టుగా మీరు కటింగ్ అనేది చేసుకుంటే. ఇప్పుడు ఈ మిడిల్లో ఒక కట్, అలాగే లూజ్ దగ్గర ఒక కట్ అనేది పెట్టుకోవాలండి. అలాగే 1 ఇంచ్ దగ్గర ఒక కట్ అనేది పెట్టుకున్నాను. ఇలాగా హ్యాండ్ కటింగ్ అనేది అయిపోయింది కదండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఓపెన్స్ అనేవి నా సైడ్కి ఉన్నాయండి.
ఫోల్డింగ్ అనేది నాకు ఆపోజిట్ సైడ్కి ఉన్నాయి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్లోని ఒక 2 ఇంచెస్ వరకు ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ ఏంటంటే నేను అంచనాకి ఇలాగ ఫోల్డింగ్ అనేది చేస్తానండి. ఇక్కడ నాకు ఐడియా ఉంది కాబట్టి నేను ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే బిగినర్స్ గురించి చూపిస్తున్నానండి. మన ఫింగర్కి 2 లైన్స్ ఉంటాయి కదండి, ఇక్కడ మీకు క్లియర్ కనిపిస్తుంది కదా, ఇలాగ 2 లైన్స్ అంత లెంత్ మీద ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ ఏంటంటే టైలరింగ్ టచ్ ఉన్న వాళ్ళకైతే అంటే 1 ఇంచ్ అంటే ఎంత వస్తుంది, 2 ఇంచెస్ అంటే ఎంత వస్తుంది, 3 ఇంచెస్కి ఎంత ఇది పెడుతున్నాము ఒక ఐడియా అనేది ఉంటుందండి. బిగినర్స్కి కొంచెం కన్ఫ్యూజ్ అనేది ఉంటుంది కాబట్టి ఇలా నేను ఫింగర్స్తో చూపిస్తున్నాను. ఇప్పుడైతే ఇక్కడ నేను ఇవ్వండి క్లాత్ని చూపిస్తున్నాను చూడండి. ఇది స్ట్రైట్ అండి, ఇలాగ ఇది లాగుతుంటే సాగట్లేదు కదా, ఇది స్ట్రైట్ కట్ అండి. ఇలా ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలాగ నేను లాగుతుంటే సాగుతుంది, ఇది క్రాస్ కట్ అండి. మీకు ఎటువైపు అయితే కటింగ్ కావాలనుకుంటున్నారు అటువైపు మీరు పెట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే నేను క్రాస్ కటింగ్ కాబట్టి ఇలాగ క్రాస్ వైపుకే నేను బ్లౌజ్ అనేది ఇలా ప్లేస్ చేసుకున్నాను. ఇలాగ నీట్గా ప్లేస్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇది ఎలాగైతే ఉందో సేమ్ అలాగే మార్కింగ్స్ అనేవి మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగ మార్కింగ్ అనేది చేసుకున్నానండి. ఇప్పుడు మనం అవుట్లైన్ అయితే మనం మార్కింగ్ అనేది చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్కి అలాగే నెక్ దగ్గర మనం మార్కింగ్ అనేది చేయాలి కదండి. ఇక్కడ ఏంటంటే వీల్ మార్కర్ నా దగ్గర ఉంది కాబట్టి నేను దీని మీద రఫ్ చేసేస్తే ఫ్రంట్ పార్ట్కి మనకు మార్కింగ్ అనేది అయిపోద్దండి. ఇక్కడ ఏంటంటే నేను మీకు వీల్ మార్కర్ లేని వాళ్ళకి ఎలాగైతే మార్కింగ్ చేసుకొని చూపిస్తున్నాను చూడండి. ఇలాగ మన ఫింగర్ ఇలా పట్టుకొని మనం ఈ కింద సైడ్కి మార్కింగ్ అనేది చేసేసుకోవాలండి. లేదంటే ఇలాగ మన వేలుతో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను క్లాత్ని రఫ్ చేస్తున్నానండి. ఇలా రఫ్ చేయడం వల్ల కింద సైడ్ కూడా మనకి మార్కింగ్స్ అనేవి పడతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు కొంచెం గట్టిగా రఫ్ చేయండి, అప్పుడు మార్కింగ్ అనేది పడుతుందండి. ఇక్కడ నేను చూపిస్తాను మీకు. ఇలాగ రఫ్ చేస్తాను కదండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి ఇక్కడ మీకు కనిపించట్లేదు కానివ్వండి, నేను ఇక్కడ మార్కింగ్ చేసి చూపిస్తానండి. నేను ఎక్కడైతే రఫ్ చేశానో ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడికి అలాగే ఇక్కడికి మార్కింగ్స్ అనేవి పడ్డాయండి. ఇవ్వండి ఇక్కడ నేను మార్కింగ్ అనేది పెడుతున్నాను చూస్తున్నారు కదా, ఇటువైపు నాకు మార్కింగ్స్ అనేవి పడ్డాయి. ఇలాగ మీరు అంటే ఇలాగ ఎందుకు చూపిస్తున్నానంటే బిగినర్స్ గురించి అండి. బిగినర్స్కి ఒక ఐడియా అనేది ఉంటుంది కాబట్టి ఇలా చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక లైన్ అనేది మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆర్మ్ హోల్కి ఒక 1/2 ఇంచ్ లోత్ అనేది తీసుకోవాలి కదండి. ఇక్కడ 1/2 ఇంచ్ లోత్ తీయడానికి మనకి రౌండ్ మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ కన్నా ఒక 1/2 ఇంచ్ కిందకే మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎంత వస్తుందో మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది కదండి, దాన్ని బట్టి మీరు మార్కింగ్ అనేది చేసుకోండి. ఇలాగ ఇటు సైడ్కి మార్కింగ్ అనేది రావాలి. ఇప్పుడు షోల్డర్స్ వైపుకి కొంచెం బయటకే మనకి మార్కింగ్ అనేది రావాలి కదండి. ఆ మార్కింగ్ గురించి ఈ కార్నర్ ఉంది కదండి, ఈ కార్నర్కి ఇటు సైడ్కి ఒక 1/2 ఇంచ్ దగ్గరికి ఇలా మార్కింగ్ అనేది చేశాను. ఈ మార్కింగ్కి అలాగే షోల్డర్స్ వరకు ఒక లైన్ అనేది ఇలా క్రాస్గా మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ మీకు గ్యాప్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఈ గ్యాప్లోని మనం రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా మనకి ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇలాగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడికైతే ఆర్మ్ హోల్ లోత్ ఎలా తీయాలో మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్కింగ్కి ఇక్కడ చూస్తున్నారు కదండి, ఊక్సులు పట్టి సైడ్ మనం మెజర్మెంట్ అనేది చూసుకోవాలి. కాజాల పట్టి సైడ్ నుంచి మెజర్మెంట్ అనేది తీసుకోకూడదండి. ఎందుకంటే కాజా పట్టీకి క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా వస్తుంది కదా, మనం ఇటు సైడ్ నుంచి మెజర్మెంట్ అనేది తీసుకుంటే నెక్ అనేది కొంచెం బ్రాడ్ అయిపోద్దండి. అందుకని చెప్పి ఊక్సులు పట్టి సైడ్ నుంచి మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. అలాగే షోల్డర్స్ దగ్గర ఒక 1/2 ఇంచ్ దగ్గరికి మార్కింగ్ అనేది చేసుకోండి. ఎందుకంటే మనం రైట్ సైడ్ అంటే బ్లౌజ్కి రైట్ సైడ్ నుంచి మెజర్మెంట్ తీసుకుంటున్నాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ దగ్గర నుంచి మార్కింగ్ చేసి అక్కడి నుంచి ఫ్రంట్ నెక్ మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా మెజర్మెంట్ అనేది తీసుకున్నానండి. ఇక్కడ మీకు క్లియర్ కనిపిస్తుంది కదా, చూస్తున్నారు కదా, ఇలా నెక్ అనేది ఇలా ఫింగర్తో మీరు స్ట్రైట్గా పట్టుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి కింద సైడ్కి అంటే నెక్ రౌండ్ దగ్గర మనకి క్లాత్ అనేది పైకి లెక్క అంటే మనకి కరెక్ట్గా ఉంది కదండి. ఇగోండి ఇంకొకసారి చూపిస్తున్నాను. ఇటు సైడ్ చూస్తున్నారు కదా, నేను లెంత్ అనేది కొంచెం తగ్గించగలనే నెక్ రౌండ్ దగ్గర క్లాత్ అనేది పైకి వచ్చింది చూస్తున్నారు కదా. దీన్ని బట్టి మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది మనం కరెక్ట్గా మార్క్ చేస్తున్నామా లేదా అనేది మనకు తెలుస్తుందండి. ఇక్కడ నేను మరొకసారి చూపిస్తున్నాను చూడండి. ఇలాగా నేను నెక్ అనేది చూస్తున్నారు కదా, ఇలా స్ట్రైట్గా పట్టుకున్న తర్వాత నెక్ రౌండ్ దగ్గర మనకి క్లాత్ అనేది పైకి రాలేదండి. అదే నేను నెక్ అనేది లెంత్ అనేది కొంచెం మనం కరెక్ట్గా పెట్టకుండా నార్మల్గా ఏదో మనకు తెలియక పెట్టామనుకోండి, నెక్ చూస్తున్నారు కదండి, రౌండ్ అనేది మనకి రౌండ్ దగ్గర క్లాత్ అనేది పైకి లెగుస్తుంది. దీన్ని బట్టి మనం నెక్ రౌండ్ అనేది కరెక్ట్గా
తీసుకుంటున్నాం లేదా అనేది మనకు తెలుస్తుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను నెక్ లెంత్ అనేది ఇలా స్ట్రైట్ పట్టుకున్న తర్వాత రౌండ్ దగ్గర చూస్తున్నారు కదా, క్లాత్ అనేది అస్సలు పైకి రాలేదండి. అక్కడికి నేను మార్కింగ్ అనేది చేశాను. దీన్ని బట్టి మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ మార్కింగ్ అనేది కరెక్ట్గా మనకి వస్తుందండి. ఈ మెథడ్ అనేది మీరు ఫాలో అవుతే మాత్రం నెక్ రౌండ్ అనేది మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. ఇప్పుడు ఈ మార్కింగ్ కన్నా ఒక పావించి పైకి మనకి మార్కింగ్ అనేది ఉండాలండి. ఎందుకంటే ఈ మార్కింగ్ అనేది మనకి ఆల్రెడీ స్టిచ్ చేసిన దగ్గర నుంచి మనకు మార్కింగ్ వచ్చిందండి. ఇదేంటంటే ఇంకా స్టిచ్ చేయలేదు కాబట్టి మనం పైకి ఒక పావించి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్కి ఒక లైన్ అనేది మార్క్ చేస్తానండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఇక్కడైతే మీకు ఫ్రంట్ నెక్ మార్కింగ్ ఎలా చేసుకోవాలో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానండి. ఇలాగా ఆర్మ్ హోల్ మార్కింగ్, నెక్ మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా. ఇప్పుడు మెయిన్ డాట్ మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఈ హాఫ్ ఇంచ్ ఉంది కదండి షోల్డర్ దగ్గర మార్కింగ్, ఆ మార్కింగ్ని ఇలాగ నేను స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మెయిన్ డాట్ మార్కింగ్కి ఈ నడుము దగ్గర నుంచి వేలంతా విడత మీద మార్కింగ్ అనేది చేసుకోవాలండి. అంటే 3 లైన్స్ ఉంటాయి కదండి మన వేలుకి, అంత మీద మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్కి షోల్డర్స్ దగ్గరికి ఇలా పట్టుకోవాలండి. ఇక్కడ మీకు స్టిచ్ కనిపిస్తుంది ఆ స్టిచ్చెస్ దగ్గరికి, అలాగే మెయిన్ డాట్కి అలాగే షేప్ బెల్ట్కి స్టిచ్చెస్ దగ్గర ఉంది కదండి, అక్కడికి ఇలా పట్టుకొని మనం హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేస్తాం కదండి, ఆ మార్కింగ్ దగ్గర నుంచి బ్లౌజ్ని ఇలా ప్లేస్ చేసుకుంటూ మెజర్మెంట్ తీసుకోవాలండి. మీరు ఇక్కడ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు బ్లౌజ్ని అస్సలు లాక్కండి, లాక్కంటే మెజర్మెంట్ అనేది తీసుకోండి. అలాగని మరీ లూజ్గా పెట్టి మెజర్మెంట్ అనేది తీసుకోకూడదండి. నార్మల్గా ఇలా పట్టుకుంటూ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగా మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఉంది కదండి, ఆ మార్కింగ్ కన్నా ఒక పావించి కిందకే మార్కింగ్ అనేది వచ్చిందండి. ఇగోండి ఇలాగ ఎక్కడికి మార్కింగ్ అనేది వచ్చింది. ఇలాగా మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మార్కింగ్ కన్నా ఒక పావించి కానీ ఒక హాఫ్ ఇంచ్ కానీ నేను ఎక్స్ట్రా అనేది పెట్టట్లేదండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ యూజ్ చేసిన బ్లౌజు, అలాగే క్రాస్ కట్ బ్లౌజ్ కదండి, ఇది ఆల్రెడీ సాగే ఉంటుంది కాబట్టి నేను ఇది ఎంతైతే ఉందో అంతే మెజర్మెంట్ తీసుకున్నాను, కానీ దీనికంటే ఎక్స్ట్రా నేను పెట్టట్లేదండి. ఎందుకంటే ఇది యూజ్ చేసిన బ్లౌజ్ కాబట్టి యూజ్ చేసిన తర్వాత మనకి లూజ్ అనేది ఇంత వచ్చిందండి. అదే దీనికంటే ఎక్స్ట్రా పెట్టుకుంటే మనం స్టిచ్ చేసిన తర్వాత ఈ బ్లౌజ్ కూడా చాలా లూజ్ అనేది అయిపోద్దండి. ఇది స్టిచ్ చేసి వాళ్ళు యూజ్ చేసిన తర్వాత బ్లౌజ్ అనేది లూజ్ అవుతుంది కాబట్టి కరెక్ట్గా సరిపోద్దండి. నా వీడియోస్లో ఏ వీడియోస్లో మీరు చూడండి, నేను ఇక్కడ షోల్డర్స్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ కానీ అలా తీసుకుంటాను, కానీ ఈ మెయిన్ డాట్కి మాత్రం నేను ఎక్స్ట్రా అనేది తీయనండి. ఎందుకంటే మనకి ఎక్స్ట్రా అనేది తీస్తే కొంచెం బ్లౌజ్ అనేది సరిగ్గా సెట్ అవ్వదండి. అందుకని నేను ఈ మెయిన్ డాట్కి ఎక్స్ట్రా అనేది తీయనండి. ఇలా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఊక్సుల పట్టికి కాజల్ పట్టికి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలాగ ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ చూస్తున్నారు కదండి, మనకి షేప్ బెల్ట్ ఉంది కదండి, ఆ షేప్ బెల్ట్ స్టిచ్చెస్ వరకు ఇలాగ ఒక మార్కింగ్ చేస్తాను. ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ వరకు, అంటే మన ఫింగర్ అంత విడత మీద ఒక మార్కింగ్ అనేది చేశానండి. ఈ 1 ఇంచ్ కూడా ఇక్కడ నెక్ దగ్గర స్టిచ్చెస్కి అలాగే మెయిన్ డాట్కి ఈ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ స్టిచ్చెస్లోకి మనకి ఈ 1 ఇంచ్ అనేది మైనస్ అయిపోద్దండి. అప్పుడు స్టిచ్ చేసిన తర్వాత మనకి కరెక్ట్గా ఎంతైతే మెజర్మెంట్ తీసుకున్నా ఆ మెజర్మెంట్ అనేది రెడీ అవుతుంది. ఇలాగా మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ స్టిచ్చెస్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇలాగా మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడికి అంటే మన నెక్ సైడ్కి ఇలాగ నడుము దగ్గరికి ఒక హాఫ్ ఇంచ్ అంత మార్క్ చేసుకొని ఇలాగ నెక్ వరకు క్రాస్గా రావాలండి. అంటే హాఫ్ ఇంచ్ అనేది నెక్ వరకు రాకూడదండి, మనకి నడుము వరకే హాఫ్ ఇంచ్ అనేది ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, వీడియోలో క్లియర్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ ఊక్సుల పట్టికి కాజల పట్టికి మార్కింగ్ చేసాం కదండి, ఆ మార్కింగ్ని ఈ ఎక్స్ట్రా మార్కింగ్ వరకు ఇలా మార్కింగ్ కలిపేవాలండి. ఇప్పుడు ఇక్కడి నుంచి మెయిన్ డాట్కి అంటే మెయిన్ డాట్ విడత వచ్చి ఇలాగ మన ఫింగర్ అంతా చూస్తున్నారు కదా, ఇలా మన ఫింగర్కి ఫస్ట్ లైన్ ఉంది కదండి, దానికంటే కొంచెం కిందకి ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకున్నాం కదా, ఇటు సైడ్కి మార్కింగ్ అనేది చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ మార్కింగ్కి అంటే మన ఎక్స్ట్రా ఊక్సుల పట్టికి కాజల పట్టికి మార్కింగ్ చేసాం కదండి, ఆ మార్కింగ్ని ఈ మెయిన్ డాట్ మార్కింగ్ని అలాగే స్టిచ్చెస్ దగ్గర మార్కింగ్ని ఇలా కర్వ్ షేప్ అనేది ఇవ్వాలండి. ఇక్కడ వీడియోలో మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, ఇలాగ మార్కింగ్ అనేది చేసుకున్నాం కదండి. ఇంతేనండి, సింపుల్గా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఇది ఎలాగైతే మార్కింగ్ చేస్తాం సేమ్ అలాగే కటింగ్ అనేది కూడా చేసేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, కటింగ్ అనేది ఫినిష్ అయిపోయింది.
ఇలాగా చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర ఒక కట్ అనేది పెట్టుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయింది కదా. ఇప్పుడు మెయిన్ డాట్ మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్లోని మెయిన్ డాట్ లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇదేంటంటే టేప్తో మనం చూసుకోవట్లేదు కదండి, మనం పూర్తిగా బ్లౌజ్తో మెజర్మెంట్ అనేది తీసుకుంటున్నాం కాబట్టి ఈ డాట్స్ లెంత్ కూడా బ్లౌజ్ ఎంతైతే మనకి డాట్స్ లెంత్ ఉందో అంతే మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలాగ మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా. ఈ 3 మార్కింగ్స్కి లైన్ అనేది మార్క్ చేస్తున్నానండి. ఇలా మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా. ఇప్పుడు మిడిల్ డాట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ మిడిల్ డాట్ మార్కింగ్కి నడుము దగ్గర క్లాత్ ఉంది కదండి, ఆ క్లాత్ని ఇలాగా ఫోల్డింగ్ అనేది చేయాలి. చూస్తున్నారు కదా, ఆ ఫోల్డింగ్ కూడా నెక్ వరకు పూర్తిగా ఫోల్డింగ్ అనేది అవ్వలేదండి. నెక్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ అంతా వదులుకొని అక్కడి నుంచి ఫోల్డింగ్ అనేది అయ్యింది. ఇక్కడ వీడియోలో మీకు క్లియర్ కనిపిస్తుంది కదా. ఇలాగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. ఈ ఫోల్డింగ్ మిడిల్లోకి ఒక కట్ అనేది పెట్టుకోవాలి. ఈ కట్ట దగ్గరికి మనకి మిడిల్ డాట్ అనేది వస్తుందండి. ఇలాగా మిడిల్ డాట్ అనేది మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆర్మ్ హోల్ డాట్ మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఆర్మ్ హోల్ రౌండ్ ఉంది కదండి, ఈ రౌండ్ దగ్గర నుంచి కొంచెం కిందకి అంటే ఒక 1/2 ఇంచ్ కిందకి మార్కింగ్ అనేది చేసుకోవాలండి స్టిచ్చెస్ వైపుకి. ఇలా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ని అంటే మీకు చూపిస్తున్నాను చూడండి, ఈ మార్కింగ్ని మనం ఇక్కడ నుంచి మనకి డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలండి. ఇలా డాట్ అనేది స్టిచ్ చేసుకుంటే మనకి డాట్ అనేది స్ట్రైట్గా వస్తుంది మెయిన్ డాట్కి. అలా కాకుండా ఈ ఫస్ట్ మార్కింగ్ ఉంది కదండి, ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం డాట్ అనేది స్టిచ్ చేస్తే ఇక్కడ మీకు మెయిన్ డాట్ చూస్తున్నారు కదండి, డాట్ అనేది స్ట్రైట్గా లేదు, సైడ్ కొంత చూస్తున్నారు. ఇక్కడ వీడియోలో క్లియర్ కనిపిస్తుంది కదండి. ఇలాగ డాట్ అనేది స్ట్రైట్గా రాదండి స్టిచ్ చేసిన తర్వాత. ఈ రౌండ్ తిరిగిన దగ్గర నుంచి కొంచెం కిందకి అంటే ఒక 1/2 ఇంచ్ కిందకి మనం డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలండి. అప్పుడే మనకి మెయిన్ డాట్ అనేది మెయిన్ డాట్కి ఈ చంక దగ్గర డాట్ అనేది స్ట్రైట్గా వస్తుందండి. ఇక్కడ మీకు క్లియర్ కనిపిస్తుంది కదా, చూస్తున్నారు కదా డాట్ అనేది మెయిన్ డాట్కి ఎంత స్ట్రైట్గా ఉందో. ఇలాగా డాట్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకోవాలి అండి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేవి తెలుస్తేనే కదండి మన బ్లౌజులు మనం బెటర్గా స్టిచ్ చేయగలుగుతాం. అందుకేనండి నేను ప్రతిదీ మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇక్కడైతే కట్స్ అనేవి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మెయిన్ డాట్ లెంత్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదండి, అలాగే మిడిల్ డాట్కి అలాగే ఆర్మ్ హోల్ డాట్కి లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్లోని మిడిల్ డాట్ ఎంత అయితే లెంత్ ఉందో అంత మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, మిడిల్ డాట్ అనేది ఇక్కడికి మనకి లెంత్ అనేది వచ్చింది, చూస్తున్నారు కదా, ఇక్కడికి లెంత్ అనేది ఉందండి. దీనికంటే కొంచెం అంటే 1/2 ఇంచ్ మీద తక్కువ మీద నేను ఎక్స్ట్రా అనేది పెడుతున్నానండి. ఇక్కడ మీకు క్లియర్ కనిపిస్తుంది కదా. ఇలాగా మార్కింగ్ అనేది చేసుకున్నాను కదా. అలాగే ఇప్పుడు ఆర్మ్ హోల్ మార్కింగ్కి సేమ్ ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్లోని ఆర్మ్ హోల్ డాట్ ఎంతైతే ఉందో అంత మనం లెంత్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఇదిగోండి ఇక్కడ మీకు క్లియర్ కనిపిస్తుంది కదా. ఇలాగ లెంత్ అనేది ఇక్కడికి ఉందండి. దీనికంటే కొంచెం అంటే 1/2 ఇంచ్ కంటే కొంచెం తక్కువ మీదే ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేశానండి. ఇలాగ మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా. ఇలాగ డాట్స్ మార్కింగ్ అనేది చేసుకున్నాం కదండి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదా ఎలాగ మనం డాట్ మార్కింగ్ చేసుకోవాలనేది. ఇప్పుడైతే మనం ఇంకొక ఫ్రంట్ పార్ట్కి కూడా ఈ మార్కింగ్స్ అనేవి పడాలి కదండి. ఇలాగ నేను వేలుతోని ఇలా రఫ్ చేస్తున్నానండి, చూస్తున్నారు కదా. ఇలా రఫ్ చేయడం వల్ల మనకి ఇటు సైడ్కి కూడా మార్కింగ్స్ అనేవి పడుతున్నాయి. ఇదిగోండి ఇప్పుడు ఈ మార్కింగ్స్ మీద నేను చూస్తున్నారు కదా ఇలా మీకు కనిపించేలాగా మార్కింగ్ అనేది చేస్తున్నానండి. ఇదిగోండి ఇక్కడ ఒక మార్కింగు అలాగే ఇక్కడ మార్కింగ్స్ అనేవి వచ్చాయండి. ఇలాగ మనం మార్కింగ్స్ అనేవి చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బట్టి ఈ మార్కింగ్స్ బట్టి మన ఇటు సైడ్ కూడా మనం డాట్స్ మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇలాగ సింపుల్గా మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయింది కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్లో నెక్ అనేది కట్ చేసుకోవాలి కదండి. ఈ నెక్ కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ కట్ చేసాం కదండి, ఈ పీస్ని ఉక్సుల పట్టికి కాజుల పట్టికి కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ బెల్ట్ కటింగ్కి క్లాత్ అనేది చూస్తున్నారు కదండి. ఇక్కడ నేను డబల్ లేయర్స్ మీద ఉంది అంటే ఒకేసారి 2 షేప్ బెల్ట్లు కటింగ్ అని చేస్తున్నాను. ఇలాగా క్లాత్ని ప్లేస్ చేసుకోవాలండి. ఇప్పుడు షేప్ బెల్ట్ విడత్ మార్కింగ్కి మనం బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్లోని నడుము ఎంతైతే ఉందో అంత మనం మార్కింగ్ అనేది పెట్టుకోవాలండి. ఇలాగా మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇది ఏంటంటే మనం టేప్తో కాకుండా బ్లౌజ్తోనే మనం మెజర్మెంట్ అనేది చేస్తున్నాం కాబట్టి కరెక్ట్గా మనకి బ్యాక్ పార్ట్ విడత ఎంతైతే ఉందో అంత మనకి షేప్ బెల్ట్కి సరిపోతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కూడా అండి. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి కరెక్ట్గా సరిపోద్ది. అదే పెద్ద సైజ్ బ్లౌజ్కి అయితే మనం ఎక్స్ట్రా ఇక్కడ క్లాత్ అనేది తీసుకుంటాం కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ కన్నా ఒక 1 ఇంచ్ లేదంటే ఒక 1/2 ఇంచ్
1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఇక్కడైతే ఇలాగ మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్లోని షేప్ బెల్ట్ దగ్గర నుంచి, అంటే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలాగ ఆది బ్లౌజ్ తీసుకొని ఇక్కడ నుంచి, అంటే మన షేప్ బెల్ట్కి క్లాత్ ఉంది కదండి, అక్కడికి మనం ఒక 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకొని అక్కడి నుంచి ఇలాగ షేప్ బెల్ట్ ఎంతైతే, అంటే ఎక్స్ట్రా మన ఖర్చులతో సహా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇలాగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. నేను ఫస్ట్ నడుము లూజ్ ఎంతైతే మార్క్ చేసుకున్నా అక్కడికే నేను మార్కింగ్ అనేది చేశానండి. ఇప్పుడు మనకి ఎటు సైడ్కైనా సరే, అంటే ఇక్కడ 2 సైడ్స్ ఉన్నాయి కదా, ఈ 2 సైడ్స్కి ఎటు సైడ్కైనా ఊక్స్ల పట్టికి కాజల్ పట్టికి ఒక సైడ్కి మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా కింద సైడ్కి ఒక 1/2 ఇంచ్కి ఇలా మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఇది ఏంటంటే స్టిచ్చెస్ కండి. ఇక్కడ నుంచి మనం షేప్ బెల్ట్ లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇటు సైడ్కి నేను ఇలా షేప్ బెల్ట్ లెంత్ అనేది మార్క్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఒక సైడ్కి ఊక్స్ల పట్టికి కాజల్ పట్టికి లెంత్ అనేది మార్క్ చేస్తున్నాను. ఇదిగోండి మీకు క్లియర్ కనిపిస్తుంది కదా. ఈ 1/2 ఇంచ్ దగ్గర నుంచి ఇలాగా, అంటే మనకి షేప్ బెల్ట్ స్టిచ్ ఉంది కదండి, ఈ స్టిచ్ దగ్గరికి నుంచి ఒక 1/4 ఇంచ్ పైకి మార్కింగ్ అనేది చేశానండి. అలాగే ఇప్పుడు ఇటు సైడ్కి, అంటే స్టిచ్చెస్ వైపుకి, స్టిచ్చెస్ కన్నా ఒక 1/4 ఇంచ్ పైకే మార్కింగ్ అనేది ఇలా చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదండి. షేప్ బెల్ట్ మార్కింగ్ అనేది ఇలాగ 2 మార్కింగ్స్ అనేది చేసేసుకున్నాం. ఇప్పుడు కర్వ్ షేప్ అనేది మార్క్ చేసుకోవాలి కదండి. ఈ కర్వ్ షేప్ కరెక్ట్గా రావడానికి ఇక్కడి నుంచి, అంటే ఊక్స్ల పట్టికి కాజల పట్టికి మార్క్ చేసాం కదండి, ఆ సైడ్కి ఒక 1/2 ఇంచ్ అంత మార్క్ చేసి అక్కడి నుంచి మన ఫింగర్ అంత విడత్ మీద ఒక మార్కింగ్ చేయాలండి. అక్కడి నుంచి ఒక లైన్ అనేది, అంటే ఇది ఎగ్జాక్ట్గా ఒక 2 ఇంచెస్ కానీ అలా ఉంటుందండి, అంత మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్కి ఇలా కర్వ్ షేప్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మనకి షేప్ బెల్ట్ కర్వ్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఇది ఎలాగైతే మార్కింగ్ చేస్తాను, కటింగ్ అనేది అలా చేసుకున్నానండి. ఇక్కడ నేను ఎటువైపు అయితే ఊక్స్ల పట్టికి కాజల పట్టికి మార్కింగ్ చేస్తాను, అటువైపు నేను కటింగ్ అనేది పెట్టాను. ఇలా కట్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇటు సైడ్ కూడా రాంగ్ సైడ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇలాగా షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, క్లాత్ అనేది 2 లేయర్స్ మీద ఉంది. ఇలాగా కటింగ్ అనేది చేస్తాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్లోని నడుము ఎంతైతే ఉందో దానికన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా మీద మార్కింగ్ అనేది చేసుకోవాలండి బెల్ట్ విడ్త్కి. అలాగే బెల్ట్ లెంత్ వచ్చి ఇక్కడ టేప్ అనేది యూజ్ చేయట్లేదు కదండి, టేప్ అనేది యూజ్ చేయట్లేదు కాబట్టి మన ఫింగర్కి 2 లైన్స్ ఉంటాయి కదండి, ఆ 2 లైన్స్ అంత లెంత్ మీద మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. అంటే బెల్ట్ లెంత్ వచ్చి 2 ఇంచెస్ ఉండాలండి. ఇలాగా బెల్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, నేను కరెక్ట్గా ఇలా మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు దీని మీద కటింగ్ అనేది చేసుకోవాలండి. ఇలాగా బెల్ట్ కటింగ్ కూడా చేసుకున్నాం కదా. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, బ్యాక్ పార్ట్కి అలాగే ఫ్రంట్ పార్ట్ని అలాగే షేప్ బెల్ట్ని మూడింటిని ఇలాగా ప్లేస్ చేసుకొని ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి. మనం కరెక్ట్గా మనకి స్టిచ్ చేసిన తర్వాత మనకు బ్యాక్ పార్ట్ ఎంతైతే లెంత్ ఉంటుందో ఫ్రంట్ పార్ట్ కూడా అంతే లెంత్ మీద ఉందండి. ఇక్కడ మీకు క్లియర్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఊక్స్ల పట్టికి కాజల పట్టికి బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఈ బెల్ట్ లెంత్ వచ్చి ఈ ఫ్రంట్ పార్ట్ ఎంతైతే లెంత్ ఉందో అంత మనం కటింగ్ చేసుకోవాలండి. ఇక్కడైతే చూస్తున్న క్లాత్ అనేది సరిపోలేనట్టు కనిపిస్తుంది కదండి, కానీ స్టిచ్ చేసినప్పుడు, అంటే షేప్ బెల్ట్ దగ్గర, నెక్ దగ్గర అలాగే షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ రెండింటిని స్టిచ్ చేసేటప్పుడు మనకి స్టిచ్చెస్లోకి 1 ఇంచ్ మైనస్ అయిపోతుంది కదండి. ఈ పీస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, కాజల్ పట్టికి ఊక్స్ల పట్టికి ఇలాగ ఈ పీస్ని యూజ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉందండి, అందుకని చెప్పేసి నేను ఇంకొక 2 షేప్ బెల్ట్లకి కటింగ్ అనేది చేస్తున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా 2 లేయర్స్ మీద కటింగ్ అనేది చేస్తున్నాను. ఇలాగా షేప్ బెల్ట్ కటింగ్ అనేది చేసేసుకోవాలి. అంటే మీ దగ్గర క్లాత్ ఉంటే ఓకేనండి, 4 షేప్ బెల్ట్లని కట్ చేసుకోవచ్చు, లేదనుకుంటే 2 షేప్ బెల్ట్లని కట్ చేసుకోండి. ఇంకా మనకి రాంగ్ సైడ్కి ఏదైనా వేస్ట్ క్లాత్ అనేది మీరు కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలాగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ పీస్లని కట్ చేసుకోవాలండి. క్రాస్ పీస్లు కట్ చేయడానికి చూస్తున్నారు కదండి, క్లాత్ అనేది ఇలా లాగుతుంటే సాగుతుంది కదా, ఇది క్రాస్ అండి. ఇటువైపు లాగుతుంటే సాగడం లేదు కదండి, ఇది స్ట్రైట్. ఎటువైపు అయితే మనకి క్లాత్ అనేది సాగుతుందో అటువైపు మనం క్రాస్ పీస్లని కట్ చేసుకోవాలి. ఈ క్రాస్ పీసులు కూడా స్కేల్ అంత విడత్ మీద మీకు ఎన్ని అయితే పడుతున్నాయో అన్ని క్రాస్ పీస్లని కటింగ్ చేసుకోవాలండి. ఇలాగా కటింగ్ అనేది చేసుకున్నాం కదా, ఇంతేనండి. సింపుల్గా మనకి
ఇలాగా బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయింది కదండి. వితిన్ 5 మినిట్స్లో బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోద్దండి. ఇక్కడ ఏంటంటే నేను ప్రాసెస్ అంతా మీకు క్లియర్గా చూపించాలి కాబట్టి ఇంత టైం అయింది, కానీ లేదంటే వితిన్ 5 మినిట్స్లో కటింగ్ అనేది చేసేస్తారండి. అలాగే స్టిచ్చింగ్ కూడా ఎలా చేయాలో చూపిస్తానండి. స్టిచ్చింగ్ కూడా వితిన్ 10 మినిట్స్లో అయిపోద్దండి. ఏంటంటే ఇక్కడ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది వితిన్ 15 మినిట్స్లో మీకు బ్లౌజ్ అనేది రెడీ అయిపోద్దండి. ఇప్పుడైతే బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తానండి. నేను ఇక్కడ చూస్తున్నారు కదండి, హ్యాండ్స్ ముందు తీసుకున్నాను. హ్యాండ్స్కి లోత్ అనేది తీయాలి కదా. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ సెంటర్ కట్ అనేది పెట్టుకున్నా కదా, ఈ కట్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ దగ్గరికి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే టేప్ అనేది యూజ్ చేయట్లేదు కాబట్టి, అంటే మన ఫింగర్కి ఫస్ట్ లైన్ ఉంది కదండి, ఆ లైన్ అంతా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ మీకు వీడియోలో అయితే క్లియర్గా కనిపిస్తుంది కదా, ఇలాగా నా ఫింగర్ అంతా విడ్త్ మీద ఒక మార్కింగ్ అనేది చేశానండి. చూస్తున్నారు కదా, ఇక్కడికి ఇలా మార్కింగ్ అనేది చేశాను. ఇక్కడ సెంటర్కి మీకు కట్ కనిపిస్తుందో లేదో ఒక మార్కింగ్ అనేది చేస్తున్నానండి. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కదా మీకు. అంటే మనకి ఇలా ఫింగర్స్తో కాకుండా మనకి టైలరింగ్ నేర్చుకునేటప్పుడు ఎంత 1 ఇంచ్కి అదే 1/2 ఇంచ్కి ఎంత పెట్టాలి, ఒక 2 ఇంచెస్కి ఎంత మార్కింగ్ చేయాలో మనకి ఒక ఐడియా అంటూ ఉండాలండి. కంపల్సరీగా ఇది ప్రాక్టీస్ చేసుకోవాలి మనం. అంటే అన్ని వేళ టేప్ అనేది మనకి ఒక్కోసారి ఎక్కడో పెట్టి మర్చిపోతాం కదండి, అప్పుడు ఇలాగ యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కట్ ఉంది కదండి, ఈ కట్ని ఈ 1 ఇంచ్ దగ్గరికి మార్కింగ్ చేస్తాం కదా, ఆ మార్కింగ్ని ఇలాగా ఒక దగ్గరకు ఉండేలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. ఈ మిడిల్లోకి చూస్తున్నారు కదా, ఇలా రఫ్ చేస్తే మీకు లైన్ అనేది కనిపిస్తుందండి. ఇలా ఈ లైన్ దగ్గరికి ఒక 1/2 ఇంచ్కి ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను టేప్ అనేది యూజ్ చేయకుండా ఒక 1/2 ఇంచ్కి ఎంత ఉంటుంది, 1 ఇంచ్కి ఎంత ఉంటుంది అని మార్కింగ్స్ అనేది పెట్టుకుంటున్నాను కదా. ఇలాగ ఇటు సైడ్కి మార్కింగ్కి, అలాగే ఇటు సైడ్ మార్కింగ్కి ఇలాగ మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు ఇలాగైతే మార్కింగ్ చేస్తాం, సేమ్ అలాగే కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదండి లోత్ ఎలా తీయాలో. ఇలాగా కటింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి మిడిల్లోనే 1/2 ఇంచ్ అనేది ఉందండి. ఇటు సైడ్కి చూస్తున్నారు కదా, క్లాత్ అనేది ఎంత తక్కువ మీద ఉందో ఇలాగే కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్నాం కదండి, ఇక్కడ ఒక కట్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది ఫ్రంట్ పార్ట్కి రావాలి కాబట్టి మనకి కట్ అనేది ఉంటేనే కరెక్ట్గా మనకు ఒక ఐడియా అనేది తెలుస్తుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, లోత్ అనేది ఎంత క్లియర్గా కనిపిస్తుంది కదా మనకి. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి డిఫరెన్స్ అనేది ఇలాగా హ్యాండ్ కటింగ్ అనేది చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఎడ్జెస్లో ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి కదండి. మనం 1 ఇంచ్కి మార్కింగ్ చేస్తాం కదా, ఆ మార్కింగ్ని ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. అలాగే ఇటు సైడ్ హ్యాండ్కి కూడా రాంగ్ సైడ్ అనేది మార్కింగ్ పెట్టుకున్నానండి. ఇక్కడ ఏంటంటే ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి మనకి అంత రాంగ్ సైడ్ రైట్ సైడ్ అవసరం లేదు అనుకుంటారు, కానీ కాకపోతే ఇలాగ మన ప్లెయిన్ బ్లౌజ్లో కూడా రాంగ్ సైడ్ ఏది రైట్ సైడ్ ఏది అనేది మనకి ప్రాక్టీస్ అనేది ఉంటే మనకి ఏ బ్లౌజ్ అయినా మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా మనకి ఆటోమేటిక్గా ఏది రాంగ్ సైడ్ ఏది రైట్ సైడ్ అనేది మనకి మార్కింగ్స్ అనేవి తెలుస్తాయండి. ఇలాగ ప్రాక్టీస్ అనేది ఉండాలండి టైలరింగ్ అనేది. ఇప్పుడైతే ఇలాగ ఒక ఫోల్డింగ్ చేశాను కదా, ఈ ఫోల్డింగ్ని మనం కరెక్ట్గా ఇలా రఫ్ చేసుకొని చూస్తున్నారు కదా, ఇలాగ స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, దీన్ని ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే మనం హిమ్మింగ్ చేస్తాం కదండి, హిమ్మింగ్ చేయడానికి ఇలాగా ఫోల్డింగ్ అనేది చేసుకోకుండా స్టిచ్ అనేది వేసుకోకపోతే మనకి ఏంటంటే హ్యాండ్ అనేది జాయింట్ చేస్తాం కదా, సైడ్ జాయింట్ చేసేటప్పుడు మనకి హ్యాండ్ అనేది క్లాత్ మనకి స్టిచ్చింగ్లోని ఎక్కువ తక్కువ, అంటే ఇక్కడ చూపిస్తాను చూడండి, క్లాత్ అనేది ఇలా ఫోల్డింగ్ అయిపోవడం అలాగ జరుగుతుంది. అలా కాకుండా మనం స్టిచ్ అనేది వేసేసుకుంటే మనకి సైడ్ జాయింట్ చేసినప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుంటే ఈజీగా స్టిచ్చింగ్ అనేది అయిపోద్దండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ స్టిచ్ అనేది పెద్దది పెట్టుకోవాలండి. అంటే నెంబర్ 5లో పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే మనం హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ స్టిచ్ అనేది తీసేస్తాం కాబట్టి తీయడానికి మనకి వీలుగా ఉండేలాగా పెద్ద స్టిచ్ అనేది పెట్టుకోవాలండి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదా హ్యాండ్కి ఎలా స్టిచ్ చేయాలో. ఇప్పుడు ఇది ఎలాగైతే మనం స్టిచ్చింగ్ చేసుకున్నామో సేమ్ ఇంకొక హ్యాండ్కి కూడా ఇలాగే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడైతే నేను పూర్తిగా స్టిచ్చింగ్ వీడియో అనేది పెట్టట్లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ హ్యాండ్కి కూడా సేమ్ అలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ నేను 2 హ్యాండ్స్కి స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాను. మీకు కనిపిస్తుంది కదా, ఇలాగా హ్యాండ్స్కి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనం బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్కి డాట్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ కట్ పెట్టుకున్నాం కదా, ఈ కట్ దగ్గరికి మనకి డాట్ అనేది వస్తుంది కాబట్టి కరెక్ట్గా ఈ కట్ దగ్గరికి మనం ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా ఉండాలండి. చూస్తున్నారు కదా, ఈ డాట్ అనేది ఈ కట్ అనేది మిడిల్కి రావాలి డాట్కి. ఇలాగా ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ డాట్ విడ్త్ వచ్చి ఒక 1/2 ఇంచ్ దగ్గరికి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలండి. అంటే మనం ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా, ఇది ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి 1/2 ఇంచ్కి మనం స్టిచ్ చేస్తే ఇది స్టిచ్ చేసిన తర్వాత 1 ఇంచ్ అంత క్లాత్ మైనస్ అవుతుందండి.
ఇలాగా పెట్టుకున్నాక ఇప్పుడు దీని లెంత్ వచ్చి డాట్ లెంత్ వచ్చి మనకి ఫింగర్తోని మీరు ఇలాగా మన ఫింగర్ అంత విడత మీద మార్కింగ్ చేసుకోవచ్చు. లేదంటే ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ డాట్ ఉంటుంది కదండి, ఈ లెంత్ దగ్గరికి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, 1/2 ఇంచ్కి మార్కింగ్ చేస్తాం కదా, ఈ మార్కింగ్ని వదులుకొని ఇక్కడి నుంచి అంటే 1/2 ఇంచ్ దగ్గర నుంచి మనం ఈ డాట్ లెంత్ అనేది చూసుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు మెజర్మెంట్కి యూజ్ చేసిన బ్లౌజ్ అనేది ఈ 1/2 ఇంచ్ స్టిచ్చెస్లోకి వెళ్ళిపోతుంది కదండి, అందుకని ఇక్కడికి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడైతే మీకు ఇక్కడ క్లియర్గా అర్థమైంది కదండి ఎలాగ మార్కింగ్ చేసుకోవాలో. ఇప్పుడు డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఈ డాట్ కూడా మనం 1/2 ఇంచ్ పెట్టాం కదండి, ఈ 1/2 ఇంచ్ కరెక్ట్గా ఉండాలి. మనం లెంత్కి ఎక్కడికైతే మార్కింగ్ చేస్తాం అక్కడికి క్లాత్ అనేది తక్కువగా రావాలండి. క్రాస్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ లాక్ అనేది చేసుకోండి, అప్పుడే మనకి స్టిచ్ అనేది చాలా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు నేను డబుల్ స్టిచ్ అనేది వేస్తున్నానండి. ఇలాగ స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాం కదా, సేమ్ ఎలాగైతే ఇలా స్టిచ్ చేస్తామో ఇంకొక డాట్ కూడా అలాగే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను 2 డాట్స్ స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాను. ఇప్పుడు నడుముకి క్రాస్ అనేది తీయాలి కదండి, ఈ క్రాస్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, క్లాత్ అనేది కిందకి ఇలాగా కిందకి వచ్చినట్టుగా ఉంది కదా, ఇప్పుడు దీన్ని స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ క్రాస్ కూడా మనకి 1/2 ఇంచు లేదంటే ఒక 1/2 ఇంచ్ అంత వస్తుందండి, అంతకు మించి ఎక్కువ రాదు. ఇక్కడ చూస్తున్నారు కదా, నాకు ఒక 1/2 ఇంచ్ అంత వచ్చింది. ఇప్పుడు కట్ చేసేటప్పుడు ఈ డాట్ ఉంది కదండి, ఈ డాట్ని మనం ఇటు సైడ్కి ఉండకూడదండి, ఇలాగే ఇటు సైడ్కి పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. లేదంటే మనం ఇటు సైడ్కి పెట్టి కట్ చేస్తే మాత్రం డాట్ అనేది కటింగ్ అయిపోద్ది. అందుకని ఇలా కాకుండా డాట్ అనేది ఇటువైపు పెట్టుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ చేస్తానో సేమ్ అలాగే కటింగ్ అనేది చేసేస్తున్నానండి. సేమ్ దీనికి ఎలాగైతే మనం కట్ చేసుకుంటున్నాం ఇంకొక సైడ్ కూడా అలాగే కటింగ్ అనేది చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలాగా కటింగ్ అనేది చేస్తాను కదా. ఇప్పుడు నేను 2 సైడ్స్ కటింగ్ అనేది చేసేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి బెల్ట్ అనేది స్టిచ్ చేయాలి కదా. చూస్తున్నారు కదా, బెల్ట్కి మనం ఒక 2 ఇంచెస్ క్లాత్ అనేది కట్ చేస్తాం కదండి, 2 పీసెస్. ఆ 2 పీసెస్కి ఇలాగా నేను జాయింట్ అనేది చేసుకున్నాను. ఈ జాయింట్ చేసిన పీస్కి ఒక సైడ్కి ఒక 1/2 ఇంచ్ అంత ఫోల్డింగ్ మీద స్టిచ్చింగ్ అనేది చేశానండి. ఇక్కడ చూస్తున్నారు బ్లౌజ్ అనేది రాంగ్ సైడ్ అనేది కిందకు ఉందండి, రైట్ సైడ్ అనేది పైకి ఉంది. అలాగే ఈ బెల్ట్కి మనం ఎటువైపు అయితే ఫోల్డింగ్ చేయలేదో అటువైపు నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. బెల్ట్కి రైట్ సైడ్ అనేది బ్లౌజ్ వైపు ఉండాలి, రాంగ్ సైడ్ అనేది పైకి ఉండాలండి. ఒక 1/2 ఇంచ్ అంతా వదులుకొని అక్కడి నుంచి మనం బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. అది కూడా పాదమంత ఖర్చు మీద మనం స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలండి. ఇలాగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకొని అంటే ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇలాగ రివర్స్ చేసుకొని దీనిపైన ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఆ స్టిచ్ కూడా చూస్తున్నారు కదండి, క్లాత్ అనేది మనకి బెల్ట్ వైపు ఉండాలండి, బ్లౌజ్ వైపు ఉండకూడదు. ఇలాగ బెల్ట్ వైపు పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలాగ మొత్తం స్టిచ్చింగ్ అంతా చేసేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను. అలాగే ఈ స్టిచ్ వచ్చి మనకి కరెక్ట్గా బెల్ట్ మీద రావాలి కానీ బ్లౌజ్ మీద స్టిచ్చింగ్ అనేది చేయకూడదండి. అందుకే మనం ఇందాక చూపించాను కదండి ఖర్చు అనేది, ఆ ఖర్చు బెల్ట్ వైపు పెట్టుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. బ్లౌజ్ వైపు మీరు స్టిచ్చింగ్ అనేది వేస్తే మీకు స్టిచ్ చేసిన తర్వాత ఆ స్టిచ్ అనేది కనిపిస్తుందండి. అందుకే బెల్ట్ వైపుని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం రాంగ్ సైడ్కి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ అనేది ఇప్పుడు హ్యాండ్స్కి ఎలాగైతే మనం పెద్ద స్టిచ్ పెట్టుకొని అంటే నెంబర్ 5లో పెట్టుకొని స్టిచ్చింగ్ ఎలా చేసుకున్నామో దీనికి కూడా సేమ్ అంతేనండి, స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇది కూడా మనం హెమ్మింగ్ చేసి స్టిచ్ అనేది తీసేస్తాం కాబట్టి పెద్ద స్టిచ్ అనేది పెట్టుకోవాలి. ఇలాగ బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాం కదా, ఈ ఎక్స్ట్రా వచ్చిన క్లాత్స్ని కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగ మార్కింగ్ చేసాం కదండి, ఎలాగైతే మార్కింగ్ చేస్తాం సేమ్ అలాగే స్టిచ్చింగ్ కూడా చేసుకోవాలండి. ఇప్పుడు మెయిన్ డాట్ కట్స్ పెట్టుకున్నాక ఈ 2 కట్స్ ఒక దగ్గరికి వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తారు కదండి, నేను డాట్ ఫోల్డింగ్ చేయగలని. డాట్ చూస్తున్నారు కదండి, షోల్డర్కి స్ట్రైట్గా ఉంది. నేను క్లాత్ని ఎలా అడ్జస్ట్ చేయకంటే నేను డాట్ అనేది ఫోల్డింగ్ చేయగలను. డాట్ అనేది షోల్డర్ స్ట్రైట్గా ఉందండి, అంటే మనకి షోల్డర్స్కి డాట్ అనేది స్ట్రైట్గా ఉండాలి. ఇలాగ నేను చూపించిన కటింగ్ అనేది చేసుకుంటే మీకు ఇలాగ వస్తుందండి. ఎందుకంటే కటింగ్లో కూడా మనకి కరెక్ట్ కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా కుదురుతుందండి. అందుకని చెప్తున్నాను, కటింగ్ అనేది మనం కరెక్ట్గా చేసుకోవాలి. లేదు మీకు ఇలా రాలేదు అంటే మాత్రం మీరు స్టిచ్ చేసేటప్పుడు నీడిల్ అనేది ఇలా కిందకి పెట్టుకొని పాదాన్ని పైకెత్తి
క్లాత్ని ఇలాగ అడ్జస్ట్ చేసుకుంటూ షోల్డర్స్ని స్ట్రైట్గా పెట్టుకోవాలండి. కానీ నేను చూపించినట్టుగానే కటింగ్ చేసుకుంటే మీకు ఆ ప్రాబ్లం రాదండి. ఏవైనా మీరు కటింగ్లో మిస్టేక్ అనేది చేస్తే ఒకవేళ మీకు డాట్ అనేది స్ట్రైట్గా రాకపోతే ఇలాగ అడ్జస్ట్ చేసుకొని డాట్ అనేది స్టిచ్చింగ్ చేయండి. ఎప్పుడైనా సరే షోల్డర్కి డాట్ అనేది స్ట్రైట్గా ఉంటేనే మనకి కప్ సైజ్ అనేది నీట్గా వస్తుందండి. ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను కదా, ఇంకొక డబుల్ స్టిచ్ అనేది వేస్తున్నానండి. ఇలా స్టిచ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మిడిల్ డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇక్కడ డాట్ అనేది అయిపోయింది కదా. ఇప్పుడు మిడిల్ డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు క్లియర్ కనిపిస్తుంది కదా. ఈ డాట్ కూడా మనం కట్ పెట్టాం కదా, కట్ అనేది కరెక్ట్గా మిడిల్లోకి రావాలండి. ఈ డాట్ వెడల్పు వచ్చి పావించంత ఉండాలండి. అక్కడి నుంచి మనం ఎక్కడికైతే లెంత్ మార్కింగ్ చేసామో అక్కడ వరకు ఇలాగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. దీనికి కూడా నేను డబుల్ స్టిచ్ అనేది వేస్తున్నానండి. ఎప్పుడైనా సరే స్టిచ్చెస్ అనేవి డబుల్ స్టిచ్చెస్ వేసుకోండి, అప్పుడే మనకి కొంచెం గట్టిగా ఉంటుంది బ్లౌజ్ అనేది. ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా. అలాగే చంక దగ్గర కూడా సేమ్ అంతేనండి. డాట్ స్టిచ్చింగ్ అనేది ఒక పావించంత వెడల్పు మీద స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా లాక్ చేసుకోండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు లాక్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఇలాగా స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాం కదా. ఇక్కడ చూస్తున్నారు కదండి, కప్ సైజ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఇక్కడికి మీకు కనిపిస్తుంది కదా. ఇది ఏంటంటే ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి అంత మీకు కనిపించట్లేదు, కానీ లైనింగ్ బ్లౌజు లేదంటే కొన్ని ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి, ఆ ఫ్యాబ్రిక్స్ కానీ ఇలా స్టిచ్ చేస్తే కప్ సైజ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. సేమ్ ఇది ఎలాగైతే స్టిచ్చింగ్ చేస్తామో ఇంకొక ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. స్టిచ్ చేసేటప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి మనం స్టిచ్ చేసాం కదండి, ఇంకొక ఫ్రంట్ పార్ట్ ఎంతైతే మనం డాట్స్ లెంత్ స్టిచ్ చేసామో సేమ్ దాన్ని పెట్టుకొని మనం ఈ ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను 2 ఫ్రంట్ పార్ట్స్కి స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను. అలాగే చూస్తున్నారు కదండి, ఫ్రంట్ పార్ట్స్ 2 ఈక్వల్గా ఉన్నాయి, అంటే ఒకే లెవెల్ మీద ఉన్నాయండి. క్లాత్ అనేది ఎక్కువ తక్కువ అవ్వకుండా కరెక్ట్గా ఉంది. ఇలాగ క్లాత్ ఎక్కువ తక్కువ ఎప్పుడు అవుతుందంటే మనకి మిడిల్ డాట్ వల్లే అండి. ఈ మిడిల్ డాట్ అనేది మనం కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది చేయకపోతే మనకి క్లాత్ అనేది ఎక్కువ తక్కువ అవుతుంది. ఈ మిడిల్ డాట్ ఫస్ట్ మనం ఒక ఫ్రంట్ పార్ట్కి ఎంతైతే విడత మీద స్టిచ్చింగ్ చేస్తున్నామో ఇంకొక ఫ్రంట్ పార్ట్కి కూడా సేమ్ అంతే విడత మీద స్టిచ్చింగ్ అనేది చేయాలండి. అప్పుడు మనకి ఇలాగ ఈక్వల్గా వస్తుంది. లేదంటే మనకి క్లాత్ అనేది ఎక్కువ తక్కువ అవుతుందండి. ఇలాగ ఒక డాట్ అనేది ఎక్కువగా స్టిచ్చింగ్ చేసి ఒక డాట్ అనేది తక్కువగా స్టిచ్చింగ్ అనేది చేస్తే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, నెక్ దగ్గర ఇలాగ డిఫరెన్స్ అనేది వస్తుందండి. అంటే ఒక ఫ్రంట్ పార్ట్కి నెక్ అనేది ఎక్కువ వస్తుంది, ఒక దానికి తక్కువ వస్తుందండి. ఇలాగ మనం స్టిచ్చింగ్లోనే మనం తేడా అనేది చేస్తే మాత్రం ఇలాగ డిఫరెన్స్ అనేది వస్తుంది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. ఇది ఏంటంటే బిగినర్స్ కొంచెం ఎక్కువ మిస్టేక్స్ చేస్తారు కాబట్టి ఇంత క్లియర్గా నేను చెప్తున్నానండి. ఇక్కడైతే ఇలాగ స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాం కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. షేప్ బెల్ట్ స్టిచ్చింగ్కి ఇక్కడ చూస్తున్నారు కదా, మనం 2 షేప్ బెల్ట్ అనేది కట్ చేస్తాం కదండి. నేను ఎక్స్ట్రా ఇంకొక వేస్ట్ క్లాత్ అనేది పెడుతున్నాను. ఈ వేస్ట్ క్లాత్ వచ్చి మిడిల్లోకి రావాలండి. మిడిల్లోకి రావాలంటే స్టిచ్ చేసేటప్పుడు ఇది ఫస్ట్ ఉండాలండి. ఫస్ట్ ఇది వేస్ట్ క్లాత్ అని పెట్టుకొని దీనిపైన మనం 2 షేప్ బెల్ట్లు పెట్టుకోవాలి. ఈ 2 షేప్ బెల్ట్లు కూడా ఫస్ట్ ఒక షేప్ బెల్ట్ వచ్చి రాంగ్ సైడ్ అనేది ఈ వేస్ట్ క్లాత్ సైడ్కి ఉండాలండి. ఇది చూస్తున్నారు కదా, ఇది రాంగ్ సైడు. ఈ రాంగ్ సైడ్ అనేది ఇలాగా ఈ క్లాత్ వైపు ఉందండి. రైట్ సైడ్ అనేది పైకి ఉంది, చూస్తున్నారు కదా, ఇది రైట్ సైడ్ అండి. అలాగే ఇంకొక షేప్ బెల్ట్కి రాంగ్ సైడ్ అనేది పైకి ఉండాలి, రైట్ సైడ్ అనేది ఇలాగ ఇంకొక షేప్ బెల్ట్ వైపు ఉండాలండి. ఇలా కింద వైపు ఉండాలి. ఇలా సెట్ చేసుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. సేమ్ దీనికి ఎలాగే సెట్ చేశాను దీనికి కూడా సేమ్ అంతేనండి. ఇలాగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం ఊక్స్ పట్టుకి కాజా పట్టుకి కట్ అని పెట్టుకున్నాం కదండి, ఈ కట్స్ 2 ఎదురెదురుగా ఉండాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా ఎదురెదురుగా పెట్టుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే మనకు క్రాస్ బెల్ట్లు అనేది మనకు కరెక్ట్గా వస్తాయండి. మనకి ఫ్రంట్ పార్ట్స్ రెండింటికంటే లెఫ్ట్ సైడ్కి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్కి రైట్ సైడ్ కరెక్ట్గా వస్తాయండి. ఇలాగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా పాదవంతు ఖర్చు మీద స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేస్తాం కదా, ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా రఫ్ చేస్తే మీకు ఫోల్డింగ్ అనేది అవుతుందండి. ఇలాగా రివర్స్ చేసుకోవాలి. ఈ క్లాత్ని ఇలాగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, మనం ఫోల్డింగ్ చేయగానే మనం ఇదిగోండి రైట్ సైడ్ అనేది పైకి ఉంది, రాంగ్ సైడ్ అనేది లోపలికి వెళ్ళిపోయింది ఒక షేప్ బెల్ట్కి. ఇంకొక షేప్ బెల్ట్ కూడా సేమ్ అంతేనండి. అలాగే వేస్ట్ క్లాత్ అనేది మిడిల్లోకి వచ్చింది, చూస్తున్నారు కదండి. ఇదిగోండి ఇంకొక దానికి రైట్ సైడ్ అనేది పైకి ఉంది.
రాంగ్ సైడ్ అనేది కింద వైపు పొంది చూస్తున్నారు కదండి. ఇలాగ మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. అలాగే వేస్ట్ క్లాత్ అనేది మిడిల్లో ఉంది కదండి, ఇలాగా షేప్ బెల్ట్ని సెట్ చేసుకుంటూ మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. ఇలాగ మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే మీకు షేప్ బెల్ట్లు అనేవి కరెక్ట్గా వస్తాయండి. మనం కటింగ్ అంటే ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి మనకి అంత తేడా అనేది తెలియదు, కానీ మనం బ్లౌజెస్ అంటే శారీలో వచ్చే బ్లౌజెస్ కానీ ప్రింటెడ్ బ్లౌజెస్ కానీ ఏమైనా స్టిచ్ చేసేటప్పుడు మనకి ఇలాగ ఈ మెథడ్ అనేది ఫాలో అవుతూ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే మనకి షేప్ బెల్ట్లు అనేది కన్ఫ్యూజ్ అవ్వకంటే మనం స్టిచ్చింగ్ అనేది చేయగలుగుతామండి. అందుకే ఇది ఏంటంటే బిగినర్స్కి మెయిన్ అండి. బిగినర్స్ ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ అనేది ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఎంత క్లియర్గా నేను చెప్తున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ గ్యాప్, ఇక్కడ స్టిచ్ అనేది ఉంది కదండి, ఈ గ్యాప్ అనేది కరెక్ట్గా మిడిల్లోకి ఉండాలండి. మిడిల్లోకి ఉండి ఇలాగ ఫోల్డింగ్ చేసుకొని దీనిపైన మనం స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇంతేనండి షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ అనేది. ఇప్పుడు దీనికి ఎలాగైతే స్టిచ్చింగ్ అనేది చేసుకున్నానో ఇంకొక షేప్ బెల్ట్ కూడా సేమ్ అలాగే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ వేస్ట్ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంది కదండి, దీన్ని కరెక్ట్గా మనకి షేప్ బెల్ట్ తగ్గట్టుగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ నేను 2 షేప్ బెల్ట్లకి ఇలాగే స్టిచ్చింగ్ అనేది చేసుకున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, 2 షేప్ బెల్ట్లు ఇక్కడ నేను స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను. చూస్తున్నారు కదా, స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూస్తున్నారు కదండి, కట్స్ అనేవి ఎదురెదురుగా ఉన్నాయి. స్టిచ్చింగ్ చేయకముందు కూడా చూపించాను కదండి, కట్స్ అనేవి ఎదురెదురు పెట్టి. అలాగే స్టిచ్ చేసిన తర్వాత కూడా మనకి కట్స్ అనేవి ఎదురెదురుగా రావాలండి. అప్పుడే మనకి స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా మనం చేసినట్టుగా ఇలాగా షేప్ బెల్ట్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి 2 ఫ్రంట్ పార్ట్స్కి కరెక్ట్గా వస్తాయండి. అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకి షేప్ బెల్ట్లు అనేవి కరెక్ట్గా వస్తాయి. ఎలాంటి కన్ఫ్యూజ్ అనేది ఏమీ లేకుండా ఇలాగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఏంటంటే బిగినర్స్కి చాలామందికి కన్ఫ్యూజ్ అనేది ఉంటుంది కదండి, వాళ్ళ కోసం నేను ఇంత క్లియర్గా చూపిస్తున్నాను. ఇక్కడ నేను వీడియోలో చూపించినట్టు ఇలాగ మీరు షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుందండి. చాలా పర్ఫెక్ట్గా మనకి షేప్ బెల్ట్లు అనేది సెట్ అవుతాయి. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్స్ కూడా పెట్టి చూపిస్తానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, 2 ఫ్రంట్ పార్ట్స్ని నేను పెట్టి చూపిస్తున్నాను చూడండి. కరెక్ట్గా మనకు వచ్చాయి కదా, అంటే మనం షేప్ బెల్ట్ అనేది మనం కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది చేస్తే మనకి ఫ్రంట్ పార్ట్స్కి రెండింటికి షేప్ బెల్ట్ అనేది సెట్ అవుతుందండి. ఇలాగ నేను చూపించినట్టుగా ఈ వీడియోలో చూపించినట్టుగా ఇలాగ మీరు కటింగ్ స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు కరెక్ట్గా సెట్ అవుతాయండి షేప్ బెల్ట్లు అనేవి. ఇక్కడైతే నేను షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ అనేది పెట్టట్లేదండి. ఇక్కడ నేను ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేస్తున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేయాలో వీడియో ఉందండి. ఆ వీడియో లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను షేప్ బెల్ట్లు అనేది స్టిచ్ చేస్తాను. అలాగే స్టిచ్ చేసిన తర్వాత చూస్తున్నారు కదండి, ఎక్స్ట్రా నాకు ఒక 1/2 ఇంచ్ అంత క్లాత్ ఎక్స్ట్రా వచ్చిందండి. అంతకుమించి ఎక్కువగా రాలేదు. ఇలాగా షేప్ బెల్ట్ ఎక్స్ట్రా వచ్చినా పర్వాలేదండి, కానీ షేప్ బెల్ట్ కన్నా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్స్ట్రా వస్తే మాత్రం మీరు బాగా ఫ్రంట్ పార్ట్ని లాగి స్టిచ్ చేసిన అడగండి. అప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది సరిగ్గా కుదరదు. అలా కాకుండా స్టిచ్చింగ్ అనేది లాక్ కంటే కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్స్ అన్నీ కరెక్ట్గా సెట్ అవుతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనికి ఎలాగైతే మనం కటింగ్ చేసుకున్నామో ఇంకొక ఫ్రంట్ పార్ట్కి కూడా సేమ్ అలాగే కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, 2 ఫ్రంట్ పార్ట్స్కి నెక్ అనేది ఎక్కువ తక్కువ అవ్వకుండా కరెక్ట్గా ఉందండి. అంటే ఫ్రంట్ పార్ట్ని షేప్ బెల్ట్ని స్టిచ్ చేసిన తర్వాత కూడా మనకి క్లాత్ అనేది ఎక్కువ తక్కువ అవ్వలేదండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను మరొకసారి చెప్తున్నానండి, మనకి క్లాత్ అనేది ఎక్కడైతే ఎక్కువ తక్కువ అవుతుందంటే మనకి ఇందాక చెప్పాను కదండి, మిడిల్ డాట్లోని. అలాగే ఫ్రంట్ పార్ట్ని షేప్ బెల్ట్ని స్టిచ్ చేసేటప్పుడు మనకు క్లాత్ అనేది ఎక్కువ తక్కువ అవుతుందండి. మనం ఒక ఫ్రంట్ పార్ట్కి మిడిల్ డాటు షేప్ బెల్ట్ స్టిచ్ చేసినప్పుడు ఎంత విడత మీద అయితే మనం స్టిచ్చింగ్ చేస్తున్నాం, ఇంకొక ఫ్రంట్ పార్ట్కి కూడా సేమ్ అంతే విడత మీద స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. అలా చేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది. ఇది ఏంటంటే బిగినర్స్ గురించి చెప్తున్నానండి. బిగినర్స్ మెయిన్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలాంటి కన్ఫ్యూజ్ అనేది ఏదో అవ్వకంటే క్లియర్గా మీరు ఎలాంటి మిస్టేక్స్ అవి ఏవి చేయకంటే క్లియర్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. అప్పుడు మనకి క్లాత్ అనేది ఎక్కువ తక్కువ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడైతే మీకు ఎలా స్టిచ్చింగ్ చేయాలో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానండి. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, నా రైట్ సైడ్కి ఉన్నది హుక్ పట్టి అండి. దీనికి క్లాత్ అనేది రైట్ సైడ్ నుంచి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా, రైట్ సైడ్ నుంచి మనం ఫోల్డింగ్ అనేది అవుతుందండి. అలాగే నా లెఫ్ట్ సైడ్కి ఉన్నది కాజా పట్టి అండి. కాజా పట్టి వచ్చి నాకు రాంగ్ సైడ్ నుంచి మనం స్టిచ్చింగ్ అనేది అవుతుందండి. ఇక్కడైతే నేను హుక్ పట్టి చూస్తున్నారు కదండి, మరొకసారి క్లియర్గా చెప్తున్నాను. ఇది నాకు బ్లౌజ్ అనేది రైట్ సైడ్ ఉంది కాబట్టి నా హ్యాండ్కి అంటే రైట్ సైడ్ హ్యాండ్కి ఇది హుక్ పట్టి అండి. అదే బ్లౌజ్ని మనం ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది రైట్ సైడ్ ఉంది కాబట్టి నా రైట్ హ్యాండ్ది హుక్ పట్టి అండి. అదే రాంగ్ సైడ్కి అంటే ఇదే బ్లౌజ్ని మనం ఇలాగ రాంగ్ సైడ్కి వేసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్కి ఉండేది హుక్ పట్టి అండి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాగా
లెఫ్ట్ సైడ్కి ఉన్నది అంటే రాంగ్ సైడ్ బ్లౌజ్ అనేది రాంగ్ సైడ్కి ఉంటే మన లెఫ్ట్ సైడ్కి ఉన్నది హుక్ పట్టి, ఇదే బ్లౌజు రైట్ సైడ్ కొంటే మన రైట్ సైడ్ ఉన్నది హుక్ పట్టి అండి. ఇక్కడ ఏంటంటే నేను ఎందుకంటే ఇంత క్లియర్గా చెప్తున్నాను, ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కసారి మనం స్టిచ్ చేసేటప్పుడు బ్లౌజ్ అనేది రాంగ్ సైడ్ ఉంటే నా లెఫ్ట్ సైడ్కి ఉండేది హుక్ పట్టియండి అని చెప్తాను. అదే ఇంకొక వీడియోలోని బ్లౌజ్ అనేది రైట్ సైడ్కి ఉందనుకోండి, ఇది రైట్ సైడ్ ఉంది కాబట్టి నేను నా రైట్ సైడ్కి ఉన్నది హుక్ పట్టి అని చెప్తాను కదండి. ఇక్కడ ఏంటంటే బిగినర్స్ ఏమైనా కన్ఫ్యూజ్ అవుతారని ఇంత క్లియర్గా చెప్తున్నానండి. ఎందుకంటే ఇదేంటి ఒకసారి రైట్ సైడ్కి ఉన్నది హుక్ పట్టి అని చెప్తున్నారు, ఒకసారి లెఫ్ట్ సైడ్కి ఉన్నది హుక్ పట్టి అని చెప్తున్నారు, ఏంటని కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి నేను ఇంత క్లియర్గా చెప్తున్నానండి. ఇప్పుడైతే ఇది హుక్ పట్టి కదండి. క్లాత్ని తీసుకొని ఇలాగ ఒక 1/4 ఇంచ్ అంతా క్లాత్ని చూస్తున్నారు కదండి, ఇక్కడ మార్క్ చేసింది కదా, ఈ 1/4 ఇంచ్ అంత క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఒక పాదం అంత ఖర్చు మీద స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడైతే క్లియర్గా అర్థమైంది కదండి. మీరు బ్లౌజ్ని రైట్ సైడ్ చూసేటప్పుడు మీ రైట్ సైడ్ది హుక్ పట్టి, అదే మీరు బ్లౌజ్ని రాంగ్ సైడ్ నుంచి చూసేటప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ కూడా హుక్ పట్టి అండి. అలాగే ఇప్పుడు మా సైడ్ ఇలాగ మేము లెఫ్ట్ సైడ్కి హుక్ పట్టి అనేది వేస్తామండి. అదే మీ సైడ్ని మీరు అంటే ఒక్కొక్కరు రైట్ సైడ్కి వేసుకుంటారు, ఒక్కొక్కరు లెఫ్ట్ సైడ్కి వేసుకుంటారు కదండి. మీకు మీ బ్లౌజ్ హుక్ పట్టి అనేది ఎటు సైడ్కి ఉంటే మీరు అటు సైడ్కి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు రివర్స్ చేసుకొని దీనిపైన కూడా ఒక స్టిచ్ అనేది వేసాం కదండి. ఇప్పుడు దీన్ని ఇలాగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ కింద క్లాత్ ఉంది కదండి, దీన్ని కొంచెం పైకి మనం ఫోల్డింగ్ అనేది చేసుకొని ఇప్పుడు ఈ ఎడ్జ్ ఉంది కదండి, ఇవ్వండి ఇక్కడ క్లాత్ ఫోల్డింగ్ ఉంది, ఈ ఎడ్జ్ని ఇలాగ ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ కొంచెం రఫ్ చేయండి, ఫోల్డింగ్ అనేది అవుతుంది నీట్గా. దీన్ని మనం స్టిచ్ చేసాం కదా, ఆ స్టిచ్ వరకు ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకొని మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ మీకు క్లియర్ కనిపిస్తుంది కదా, ఇలా ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి క్లాత్ మొత్తం ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలండి. అంటే మనకి రైట్ సైడ్కి క్లాత్ అనేది ఉండకూడదు. ఇక్కడ చూస్తున్నారు కదండి, మనకి క్లాత్ అనేది అస్సలు లేకంటే ఇలాగ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా వచ్చింది కదండి, ఈ క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎలాగైతే స్టిచ్ చేస్తామో మనకి హుక్ పట్టి కూడా సేమ్ అలాగే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ ఏంటంటే హుక్ పట్టి స్టిచ్చింగ్ అనేది కొంచెం మిస్ అయ్యిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, సేమ్ కాజా పట్టికి ఎలాగైతే స్టిచ్చింగ్ చేస్తాం అలాగే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇది ఏంటంటే మనం రాంగ్ సైడ్ నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. రాంగ్ సైడ్ నుంచి స్టిచ్చింగ్ చేసుకొని రైట్ సైడ్కి మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఫోల్డింగ్ అనేది మనం స్టిచ్ చేస్తాం కదా అంతవరకు ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఈ కాజా పట్టికి ఏంటంటే క్లాత్ అనేది కొంచెం పైకే ఉండాలండి. ఇలా స్టిచ్ చేస్తాం కదా, ఇప్పుడు పాదాన్ని పైకి ఎత్తుకొని నీడిల్ని ఇలాగ బ్లౌజ్ని ఇలా రివర్స్ చేసుకొని ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, స్టిచ్ అనేది మనకి ఖర్చు కనిపిస్తుంది కదా, ఎక్కడికైతే మనకు క్లాత్ తగులుతుందో అక్కడ వరకు స్టిచ్ అనేది ఇలా వేసుకోవాలి. ఇలాగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడైతే మీకు హుక్ పట్టి కాజా పట్టి ఎలా స్టిచ్ చేయాలో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానండి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని కూడా కట్ చేస్తాను. ఇలా కట్ చేస్తాను కదండి. కట్ చేసిన తర్వాత మరొకసారి మనం రెండు ఫ్రంట్ పార్ట్స్ని ఇలాగ మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి, ఇలా కాజా పట్టికి హుక్ పట్టిని ఇలా పైన పెట్టి ఇలా చెక్ చేసుకోవాలండి. చూస్తారు కదా, ఇక్కడ క్లాత్ అనేది అంటే నెక్ దగ్గర అస్సలు ఎక్కువ తక్కువ రాకుండా క్లాత్ అనేది సమానంగా ఉందండి. ఇలాగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చెప్తున్నాను కదండి, మన స్టిచ్చింగ్లోనే మనకి మెయిన్ అండి. స్టిచ్చింగ్ అనేది మనం కరెక్ట్గా చేసుకుంటే మాత్రం మనకు అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు. ఏవైనా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం డాట్స్ దగ్గర అలాగే ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ దగ్గర మనం ఏమైనా మిస్టేక్ అనేది చేస్తే నెక్ అనేది ఒకదానికి ఎక్కువ వస్తుంది, ఒకదానికి తక్కువ వస్తుందండి. ఇలాగ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మనం కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. లేదు అయినా సరే నెక్ అనేది కొంచెం ఎక్కువ వచ్చింది అనుకుంటే మీరు ఎటువైపు అయితే నెక్ ఎక్కువ వస్తుందో ఇక్కడ నేను చూస్తున్నారు కదా, ఎటువైపు అయితే నెక్ ఎక్కువ వస్తుందో అటువైపుకి మనం నెక్ దగ్గర నుంచి మన నెక్ రౌండ్ తిరుగుతుంది కదండి, ఆ రౌండ్ వరకు మనం కటింగ్ అనేది చేసుకోవాలి. అంతకు మించి పైకి కటింగ్ అనేది చేయకూడదండి. ఇక్కడ నేను మార్క్ చేసి కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ మనకి ఒక 1/4 ఇంచ్ అంత మీకు డిఫరెన్స్ వచ్చింది అనుకోండి, ఇలాగా ఈ 1/4 ఇంచ్ అంత డిఫరెన్స్ని ఇలా మార్క్ చేసుకొని ఇలాగ రౌండ్స్ తిరిగే వరకే మనకి కటింగ్ అనేది రావాలి, కానీ పైకి ఇంకా అసలు కటింగ్ అనేది రాకూడదండి. ఇలాగ రౌండ్స్ వరకే మనకి కటింగ్ అనేది రావాలి. ఇలా కట్ చేసుకున్నా సరే మనకు నెక్ అనేది కొంచెం హుక్ పట్టికి కాజా పట్టికి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుందండి. కాకపోతే ఇలా కట్ చేసుకోవడం వల్ల కొంచెం మనం అడ్జస్ట్ చేసేవాళ్ళం అవుతాం. ఇలాగ అడ్జస్ట్ చేసుకోండి, కానీ నేను చెప్పినట్టుగా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే మీకు ఈ ప్రాబ్లం అయితే రాదండి. స్టిచ్చింగ్ మెయిన్ ఏంటి, మనకి కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్యాక్ పార్ట్ తీసుకున్నాను. బ్యాక్ పార్ట్కి రాంగ్ సైడ్ అనేది
మిషన్ వైపు ఉందండి, రైట్ సైడ్ అనేది పైకి ఉంది. అలాగే ఫ్రంట్ పార్ట్కి రైట్ సైడ్ అనేది బ్లౌజ్ వైపు ఉండాలండి, రాంగ్ సైడ్ అనేది పైకి ఉండాలి. ఇలాగా బ్లౌజ్ని పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. స్టిచ్ చేసేటప్పుడు కూడా మనం చూస్తున్నారు కదండి, ఇటు సైడ్కి అంటే షోల్డర్స్ వైపు ఒక పావించు, నెక్ దగ్గరకు పావించు మార్కింగ్ పెట్టాను కదా. ఈ మార్కింగ్స్ అనేవి క్రాస్గా రావాలండి. అంటే మనం హాఫ్ ఇంచ్ అంత షేప్ తీసాం కదండి, ఆ షేప్కి తగ్గట్టుగా మనం స్టిచ్చింగ్ అనేది ఉండాలి. చూస్తున్నారు కదండి, లైన్ అనేది స్ట్రైట్గా లేదు, క్రాస్గా ఉంది. ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. అదే మీరు ఇలా స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే షోల్డర్స్ అనేవి జారుతాయండి. మనకు ఆ ప్రాబ్లం రాకుండా ఉండడానికి మనం హాఫ్ ఇంచ్ అంత షేప్ తీసాం. స్టిచ్చింగ్ కూడా సేమ్ అలాగే చేసుకోవాలండి. ఇక్కడ మీకు క్లియర్ కనిపిస్తుంది కదా, ఇలాగా స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను కదా. వీటిని రివర్స్ చేసుకొని ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకున్నాను. ఇలాగా షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు నెక్ జాయింట్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నెక్ పట్టి అనేది జాయింట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు బ్లౌజ్ని రాంగ్ సైడ్ అనేది మిషన్ వైపు ఉందండి, రైట్ సైడ్ అనేది పైకి ఉంది. అలాగే క్రాస్ పీస్లు అనేవి కట్ చేసుకున్నాం కదండి, ఆ క్రాస్ పీస్లు అన్నిటికీ నేను జాయింట్ అనేది చేస్తానండి. ఇలా జాయింట్ చేస్తాం కదా. ఇప్పుడు ఇది రాంగ్ సైడ్ కదండి, రాంగ్ సైడ్ అనేది పైకి ఉండాలి. ఇది రైట్ సైడ్ కదండి, చూస్తున్నారు కదా క్రాస్ పట్టీలకి. ఇది రైట్ సైడ్ అనేది బ్లౌజ్ వైపు ఉండాలి, రాంగ్ సైడ్ అనేది పైకి ఉండాలండి. అలాగే స్టిచ్ చేసే ముందు ఒక పావించ్ అంత క్లాత్ని వదులుకొని మనం స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక పావించు లేదంటే ఒక హాఫ్ ఇంచ్ అంత క్లాత్ని వదులుకొని మనం పాదవంత ఖర్చు మీద స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడైతే మీకు క్లియర్ కనిపిస్తుంది కదా. ఇలాగ రౌండ్స్ తిరిగే దగ్గర మనం స్టిచ్చింగ్ చేసుకోవాలండి. మీకు ఏమైనా రౌండ్స్ తిరిగే దగ్గర ఇబ్బందిగా ఉంటే మీకు మీ అంటే బొట్టల వేలుతో సపోర్ట్ ఇస్తూ, అంటే లాక్ అంటే నార్మల్గా సపోర్ట్ ఇస్తూ మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడ షోల్డర్స్ జాయింట్ ఉంది కదండి, మనం స్టిచ్ చేస్తాం కదా, ఇవి వచ్చి బ్యాక్ పార్ట్ సైడ్కి ఉండాలండి, ఫ్రంట్ పార్ట్ సైడ్కి ఉండకూడదు. ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్ అంతా చేసుకోవాలి. ఇక్కడైతే నెక్ పూర్తిగా స్టిచ్చింగ్ వీడియో అనేది పెట్టట్లేదండి, వీడియో లెంత్ ఎక్కువైపోతుందని. ఇలా స్టిచ్ చేస్తాం కదా, మొత్తం ఈ నెక్ అంతా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ పాదవంత ఖర్చు మీద స్టిచ్ చేస్తాం కదండి, దీన్ని మనం ఇక్కడ మార్క్ చేసి చూపిస్తున్నాం చూడండి. ఇలాగా సకానికి అంటే ఒక హాఫ్కి మనం మార్కింగ్ అనేది పెట్టుకొని ఈ మార్కింగ్ పై వైపు ఉన్న క్లాత్ని మొత్తం కట్ చేసేసుకోవాలండి. కట్ చేసేసుకొని కట్స్ అనేది పెట్టుకోవాలి మొత్తం నెక్ అంతా. అలా కట్స్ పెట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ అనేది ఈజీగా ఉంటుంది. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి నెక్ పట్టీ అనేది ఇక్కడ చూస్తారు కదా, నెక్ బెల్ట్ అనేది చాలా సన్నంగా వస్తుందని చూస్తున్నారు కదా. ఇలా కట్స్ అనేది పెట్టేసుకున్నానండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను, చూస్తున్నారు కదా, కట్స్ అని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పావించ్ అంత క్లాత్ని వదిలాను కదండి ఎక్స్ట్రా, ఈ క్లాత్ని ఇలాగ లోపల వైపుకి ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా ఫోల్డింగ్ చేస్తాం కదా, ఇప్పుడు ఇలాగ ఒక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఈ వీడియోలో అయితే మీకు క్లియర్ కనిపిస్తుంది కదా, చూస్తున్నారు కదండి నెక్ బెల్ట్ అనేది ఎంత సన్నంగా ఉందో. ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే మనకి నెక్ దగ్గర చాలా నీట్గా వస్తుందండి. హిమ్మింగ్ చేసిన తర్వాత ఇలాగ క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, నెక్ మొత్తం స్టిచ్చింగ్ అంతా చేసేసుకోవాలండి. ఇక్కడైతే నేను పూర్తిగా స్టిచ్చింగ్ వీడియో అనేది పెట్టట్లేదు, ఇలాగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది స్టిచ్ చేసిన తర్వాత మనం ఈ బ్యాక్ సైడ్కి అంటే ఈ రాంగ్ సైడ్కి క్లాత్ అనేది ఉంది కదండి, దీన్ని ఈ స్టిచ్ దగ్గర వరకు మనం ఎంతైతే క్లాత్ ఉందో అంతవరకు కటింగ్ అనేది చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, కట్ చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని హిమ్మింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడైతే నేను చూపిస్తానండి, ఇవ్వండి. ఇక్కడ నేను ఈ స్టిచ్ వరకు ఎంతైతే క్లాత్ ఉందో ఆ క్లాత్ని మొత్తం కటింగ్ అనేది చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు వీడియోలో అయితే క్లియర్ కనిపిస్తుంది కదండి, నెక్కి బెల్ట్ అనేది ఎంత సన్నంగా ఉందో. ఇలాగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇలాగా హిమ్మింగ్ కూడా చేసుకోవాలి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ అనేది చేసుకోవాలండి. హ్యాండ్స్ జాయింట్ చేయడానికి చూస్తున్నారు కదా, బ్లౌజ్ అనేది రాంగ్ సైడ్ అనేది మిషన్ వైపు ఉందండి, రైట్ సైడ్ అనేది పైకి ఉంది. అలాగే హ్యాండ్కి మనం లోతు తీసాం కదండి, కట్ పెట్టుకున్నాం కదా, ఆ కట్ పెట్టిన సైడ్ వచ్చి ఫ్రంట్ సైడ్కి రావాలి. ఇవ్వండి, హ్యాండ్కి రైట్ సైడ్ అనేది బ్లౌజ్ వైపు ఉండాలి, రాంగ్ సైడ్ అనేది పైకి ఉండాలి అండి. ఇలాగా బ్లౌజ్ని పెట్టుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇందాకలా నెక్ స్టిచ్ చేసినప్పుడు షోల్డర్స్ ఎలాగైతే బ్యాక్ పార్ట్ సైడ్కి ఉన్నాయో అలాగే హ్యాండ్కి కూడా సేమ్ అలాగే బ్యాక్ పార్ట్ సైడ్కి పెట్టుకొని స్టిచ్చింగ్ అంతా చేయాలండి. చూస్తున్నారు కదండి, పాదవంత ఖర్చు మీద మనం స్టిచ్చింగ్ అంతా చేసుకోవాలి. ఇక్కడ మీకు రౌండ్స్ తిరిగే దగ్గర ఏమైనా ఇబ్బందిగా ఉంటే మీ ఫింగర్తో అంటే బొట్టల వేలుతోని మీరు ఇలాగ రౌండ్స్ తిప్పుతూ స్టిచ్చింగ్ అంతా చేసుకోండి. ఇక్కడైతే నేను పూర్తిగా స్టిచ్చింగ్ వీడియో అనేది పెట్టట్లేదండి, ఒక సైడ్కి స్టిచ్చింగ్ వీడియో అనేది పెడుతున్నాను. ఇప్పుడు ఇలా స్టిచ్ చేస్తాం కదా, దీన్ని రివర్స్ చేసుకొని
మళ్ళీ స్టిచ్చింగ్ అనేది కంటిన్యూ చేసుకోవాలండి. ఇలాగా స్టిచ్చింగ్ అంతా చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎలాగైతే మనం స్టిచ్ చేసుకున్నామో ఇంకొక సైడ్ కూడా అలాగే స్టిచ్చింగ్ అంతా చేసుకోవాలండి. అలాగే ఇంకొక హ్యాండ్కి కూడా సేమ్ ఇలాగే స్టిచ్చింగ్ అంతా చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను 2 సైడ్స్ అంటే 2 హ్యాండ్స్ ఇక్కడ నేను స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను. ఇలాగా స్టిచ్చింగ్ అంతా చేసుకోవాలండి. ఇప్పుడు మనం సైడ్స్ జాయింట్ అనేది చేసుకోవాలి. సైడ్ జాయింట్ చేసుకోవడానికి మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి కదండి. ఇలాగా బ్యాక్ పార్ట్ సైడ్కి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇది కూడా చూస్తున్నారు కదండి, ఇలాగ ఫోల్డింగ్ అనేది చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ని రైట్ సైడ్ నుంచి మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ అనేది చూస్తున్నారు కదా, బ్లౌజ్ అనేది రైట్ సైడ్కి ఉంది. ఇలా బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ చేసుకొని, ఇది ఫోల్డింగ్ కదండి, ఫోల్డింగ్ అనేది ఫోల్డింగ్ వైపు ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, కరెక్ట్గా ఫోల్డింగ్ వైపుకి ఫోల్డింగ్ ఉండేలాగా పెట్టుకొని ఇక్కడి నుంచి మనం స్టిచ్చెస్ ఉన్నాయి కదండి, ఈ స్టిచ్చెస్ వరకు ఎంతవరకు అయితే మనకి ఉందో స్టిచ్ అనేది అక్కడికి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, వీడియోలో అయితే మీకు క్లియర్ కనిపిస్తుంది కదండి, ఇక్కడికి స్టిచ్చెస్ ఉన్నాయండి. ఈ స్టిచ్చెస్ దగ్గరికి నేను చూస్తున్నారు కదా, ఇదిగోండి స్టిచ్చెస్ అనేవి ఇక్కడికి ఉన్నాయి. ఇక్కడికి నేను మార్కింగ్ అనేది చేశాను. ఇదే మార్కింగ్ ఇంకొక సైడ్కి కూడా మార్కింగ్ అనేది చేస్తున్నానండి. మనం ఫోల్డింగ్ చేసాం కదా, అంటే 2 లేయర్స్ కదా, ఈ 2 లేయర్స్కి మార్కింగ్ ఇలా చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని, అంటే ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు ఇది వచ్చి కాజా పట్టీ అండి. ఇది కాజా పట్టీ కాబట్టి మనకి ఆది బ్లౌజ్ కూడా ఫ్రంట్ పార్ట్ అనేది కాజా పట్టీ సైడ్ నుంచి మెజర్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కాజా పట్టీకి స్టిచ్ ఉంది కదండి, ఈ స్టిచ్ రెండు ఒక దగ్గరికి ఇలా పెట్టుకొని మనకి ఇటు సైడ్ స్టిచ్చెస్ ఉన్నాయి కదండి సైడ్స్కి, ఈ సైడ్ స్టిచ్ ఎంతవరకు అయితే ఉందో అక్కడికి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదిగోండి ఇక్కడికి స్టిచ్ అనేది ఉంది, ఇక్కడికి నేను మార్కింగ్ అనేది చేశాను. ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఇలాగే మార్కింగ్ అనేది పెడుతున్నానండి. ఇప్పుడు ఒక ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ అనేది అయిపోయింది కదండి. క్లాత్ చూస్తున్నారు కదా, మనకి ఎక్కువే ఉంది కానీ తక్కువ అయితే లేదు కదండి. ఇలాగా మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొక ఫ్రంట్ పార్ట్ సైడ్ కూడా తీసుకొని మనం అది ఇంకొక ఫ్రంట్ పార్ట్ సైడ్ వచ్చి కాజా పట్టీ కదండి. ఇప్పుడు కాజా పట్టీది ఆది బ్లౌజ్ కూడా కాజా పట్టీ సైడ్ నుంచి మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా కాజా పట్టీని ఇటు సైడ్ కాజా పట్టీకి ఇలాగా ఫోల్డింగ్ అనేది పెట్టుకొని ఇప్పుడు స్టిచ్చెస్ ఎటువైపు ఎక్కడికైతే ఉన్నాయో అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇవ్వండి ఇక్కడికి నేను మార్కింగ్ అనేది చేస్తున్నాను, చూస్తున్నారు కదా. ఇలా మార్క్ చేసిన తర్వాత కూడా క్లాత్ అనేది మనకి ఒక 2 ఇంచెస్ లేదంటే 1.5 ఇంచ్ ఉంటుందండి, అంత మనకి ఉంది క్లాత్ అనేది. చూస్తున్నారు కదా, నేను చూపించినట్టుగా కటింగ్ చేసుకుంటే మీరు మనకి కటింగ్ అనేది క్లాత్ అనేది ఎక్కువ వస్తుంది కానీ తక్కువ అయితే రాదండి. ఇప్పుడు హ్యాండ్స్కి మెజర్మెంట్ అనేది తీసుకోవాలి కదా. ఇలాగ హ్యాండ్ ఫోల్డ్ చేసుకొని ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ కూడా హ్యాండ్ దగ్గరికి మనం ఇలా సైడ్ స్టిచ్ ఉంది కదండి, ఈ స్టిచ్ అనేది ఇలాగా స్ట్రైట్గా ఉండాలండి. అంటే మనకి ఆది బ్లౌజ్ అనేది యూజ్ చేసింది కాబట్టి మనకి ఫోల్డింగ్ అనేది కొంచెం అటు ఇటు అవ్వచ్చండి. దాన్ని మనం స్ట్రైట్గా పెట్టుకొని ఇలాగా ఫోల్డింగ్ వైపు పెట్టుకొని స్టిచ్చెస్ అనేది ఓపెన్ సైడ్ పెట్టుకొని ఇలాగ మార్కింగ్ అనేది చేసుకోవాలని చూస్తున్నారు కదా. ఇలాగ మార్కింగ్ అనేది చేసుకున్నానండి. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేస్తాం కదండి, ఇదే మార్కింగ్ని అటు సైడ్కి కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను చూసింది ఫ్రంట్ సైడ్కి అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఫ్రంట్ సైడ్కి ఉంది. మనం ఎప్పుడైనా సరే స్టిచ్ చేసేటప్పుడు అంటే సైడ్స్ జాయింట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ సైడ్కి స్టిచ్చింగ్ అనేది చేయకూడదండి, మనకి స్టిచ్చెస్ అనేది కరెక్ట్గా రావు. ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ సైడ్కే మనం స్టిచ్చెస్ అనేది వెయ్యాలి. అలాగే మెజర్మెంట్ కూడా బ్యాక్ పార్ట్ సైడ్ నుంచి మనం మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలండి. ఇలాగా బ్యాక్ పార్ట్ సైడ్కి మనం స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా ఇక్కడ స్టిచ్ మార్కింగ్ చేస్తాం కదండి, ఇక్కడ మీకు మార్కింగ్ కనిపిస్తుంది కదా నడుముకి, ఈ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ని అలాగే ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ని ఇలా పెట్టుకొని చూసుకోవాలండి. అలా కాకుండా మీరు ఈ రెండింటిని అంటే ఈ సైడ్స్ రెండింటిని ఇలా పట్టుకొని స్టిచ్ అనేది వేస్తే మీకు ఫ్రంట్ పార్ట్ అనేది చూస్తున్నారు కదండి మనకి ఎక్కువ వస్తుంది. అంటే మార్కింగ్ అనేది కొంచెం యువతలకు వచ్చింది, బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనేది ఇంకొక దగ్గరికి ఉంది కదండి. ఇలాగ మనకి క్లాత్ అనేది ఎక్కువ తక్కువ అయిపోతుందండి. అలాగే ఎక్కువ తక్కువ అయిపోయినప్పుడు ఏంటంటే మీకు ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం లూజ్గా ఉంటుంది, బ్యాక్ పార్ట్ అనేది కొంచెం టైట్గా ఉంటుందండి. అప్పుడు మీకు బ్లౌజ్ అనేది కరెక్ట్గా సెట్ అయినట్టుగా అనిపించదు. మీరు దానికోసం అని చెప్పేసి ఒక స్టిచ్ అనేది వేసుకున్నారనుకోండి, అక్కడ ఏమవుతుందంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా సెట్ అయిపోతుంది, కానీ బ్యాక్ పార్ట్ అనేది మనకి టైట్ అయిపోయి మనకి ముడతలుగా రావడం, బ్యాక్ పార్ట్ సైడు ఇక్కడ నడుము దగ్గర ముడతలు రావడం, ఫోల్డింగ్స్ అవి వస్తాయి కదండి, క్లాత్ అనేది ఫోల్డింగ్ అవుతుంది కదా, అలాగ ఆ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయండి. అలా కాకుండా ఇక్కడ ఏంటంటే మనం టేప్తో చూసుకోకంటే మనం ఆది బ్లౌజ్తో చూసుకున్నాం కాబట్టి
మనం కరెక్ట్గా మెజర్మెంట్స్ అనేవి ఎక్కువైనా అవ్వచ్చు లేదంటే తక్కువైనా అవ్వచ్చు. కాబట్టి మనం ఎక్కడికైతే మనం నడుము మార్కింగ్ చూసుకున్నామో ఆ మార్కింగ్స్ రెండింటిని కరెక్ట్గా ఒక దగ్గర పెట్టుకొని ఇలాగ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలాగా మనం చెస్ట్కి లూజ్ మార్కింగ్ చేస్తాం కదండి, ఆ మార్కింగ్ వరకు ఒక లైన్ అనేది మార్క్ చేశాను. ఆ మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్కి మార్కింగ్ చేస్తాం కదండి, దాని వరకు మనం ఇలాగ ఒక లైన్ అనేది మార్క్ చేయాలండి. ఇక్కడ మీకు స్కేల్ కనిపిస్తుంది కదండి, నేను హ్యాండ్ దగ్గర మార్కింగ్ చేసిన దానికన్నా కొంచెం లోపలికి ఇటువైపుకి నేను లైన్ అనేది మార్క్ చేశానండి. ఇక్కడైతే వీడియోలో అయితే మీకు క్లియర్ కనిపిస్తుంది కదా, ఎందుకంటే మనం కరెక్ట్గా మార్కింగ్ కన్నా కొంచెం లోపల వైపు మనం స్టిచ్ అనేది వేస్తే మనకి మనం హ్యాండ్ స్టిచ్ చేసినప్పుడు మీరు గమనించండి, చాలామందికి హ్యాండ్కి ఫోల్డింగ్ సైడ్ కొంచెం క్లాత్ అనేది పైకి లెగుస్తుందండి. ఎందుకంటే ఇలాగ మనం స్టిచ్ అనేది ఇలాగ వేసుకుంటే ఆ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. మనం కరెక్ట్గా అంటే స్ట్రైట్గా ఉంది కదండి, స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది చేస్తే ఫోల్డింగ్ దగ్గర క్లాత్ అనేది లెగుస్తుందండి. ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలనుకుంటే మనం మార్కింగ్ కంటే కొంచెం లోపల వైపుకి స్టిచ్ అనేది వేసుకుంటే మనకు కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇలాగా సైడ్ స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాం కదండి, ఇలాగ మీకు ఎన్ని స్టిచ్చెస్ కావాలో అన్ని స్టిచ్చెస్ అనేది వేసుకోవాలండి. ఇప్పుడు ఇటు సైడ్కి అయితే ఎలా స్టిచ్ చేసుకున్నామో ఇంకొక సైడ్కి కూడా సేమ్ అలాగే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. నేను మరొకసారి చెప్తున్నానండి, మనకు మార్కింగ్స్ ఎక్కడికున్నాయి ఆ 2 మార్కింగ్స్ మనం కరెక్ట్గా పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇలాగే స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నానండి. ఇప్పుడు మనకి ఇవ్వండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇప్పుడు మనకి క్లాత్ చూస్తున్నారు కదండి, నడుము దగ్గర మనకి కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూస్తున్నారు కదా, ఇది కాజా పట్టీ అండి, కాజా పట్టీ కాబట్టి ఇప్పుడు నేను ఆది బ్లౌజ్ కూడా కాజా పట్టీ సైడ్ నుంచి చెక్ చేస్తున్నాను. మీ ఇష్టం ఏంటి, కాజా పట్టీ సైడ్ అయినా చూడొచ్చు లేదంటే ఉక్సు పట్టీ సైడ్ అయినా చూడొచ్చు, దాంట్లో ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు స్టిచ్ ఉంది కదండి కాజా పట్టీ, ఈ 2 స్టిచ్చెస్ ఒక దగ్గర పెట్టుకొని ఇలాగా చూస్తున్నారు కదా, మనకి కాజా పట్టీ ఫ్రంట్ సైడ్ అనేది కరెక్ట్గా వచ్చింది. చూస్తున్నారు కదా, ఆది బ్లౌజు మనం ఇప్పుడు స్టిచ్ చేసిన బ్లౌజ్ కరెక్ట్గా ఉందండి. అలాగే బ్యాక్ పార్ట్ దగ్గర నుంచి ఇలా పెట్టుకొని చెక్ చేసుకోవాలండి. మొత్తం నడుమంతా మొత్తం మనకి ఆది బ్లౌజ్ ఎంతైతే మనకు నడుము ఉందో సేమ్ అలాగే మనం స్టిచ్ చేసిన బ్లౌజ్ కూడా అలాగే ఉండాలని. చూస్తున్నారు కదా, స్టిచ్చెస్ అనేవి కరెక్ట్గా వచ్చాయి. అలాగే ఉక్ పట్టి ఫ్రంట్ సైడ్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి, ఇవ్వండి ఉక్ పట్టి ఫ్రంట్ సైడ్ కూడా మనకి కరెక్ట్గా వచ్చింది. ఇలాగా మెజర్మెంట్స్ అనేవి చెక్ చేసుకోవాలండి ఎప్పుడైనా సరే. ఇలాగా మొత్తం రౌండ్ అంతా చెక్ చేసుకున్నాం కదా, అలాగే విడివిడిగా అంటే ఫ్రంట్ పార్ట్స్ 2 విడివిడిగా చూసుకోవాలి, అలాగే బ్యాక్ పార్ట్ కూడా విడివిడిగా చూసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ 2 స్టిచ్చెస్ అనేవి కరెక్ట్గా వచ్చాయి కదండి. అలాగే బ్యాక్ పార్ట్ కూడా చూపిస్తున్నాను చూడండి, ఇదిగోండి ఈ స్టిచ్ దగ్గర నుంచి ఈ స్టిచ్ వరకు చూస్తున్నారు కదా, మీకు కరెక్ట్గా ఉంది. అలాగే ఇప్పుడు ఇంకొక ఫ్రంట్ పార్ట్ కూడా ఇవ్వండి కరెక్ట్గా ఉంది కదా. ఇలాగే మెజర్మెంట్స్ అనేవి చూసుకోవాలండి. అంటే ఈ బ్లౌజ్ ఇప్పుడు మీకు మీరు స్టిచ్ చేసుకున్నా లేదంటే ఎవరైనా మీకు బ్లౌజ్ స్టిచ్ చేయమని ఇచ్చినా సరే మనం వాళ్ళకి స్టిచ్ చేసి ఇచ్చే ముందు ఇలా చెక్ చేసుకొని ఇవ్వాలండి. అప్పుడు మనకి వాళ్ళకి కరెక్ట్గా సెట్ అయింది లేదు తెలుస్తుంది. ఏమైనా లూజ్ అయినట్టుగైతే మనం ఒక స్టిచ్ అనేది వాళ్ళకి వేసి ఇచ్చేస్తే సరిపోతుందండి. ఇప్పుడైతే మనకి నడుము దగ్గర లూజ్ అనేది చూసుకున్నాం కదా, ఇప్పుడు చెస్ట్ దగ్గర కూడా లూజ్ అనేది చూసుకోవాలి కరెక్ట్గా సరిపోయింది లేదా అనేది. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఇక్కడ స్టిచ్చెస్ ఉన్నాయి కదా, సైడ్ స్టిచ్చెస్, ఈ స్టిచ్చెస్ని అలాగే ఇప్పుడు మనం ఏదైతే అంటే నేను కాజా పట్టి చూస్తున్నాను కాబట్టి కాజా పట్టి వరకు ఇలా పట్టుకొని, అలాగే మనం స్టిచ్ చేసిన బ్లౌజ్ కూడా కాజా పట్టికి ఇలా పట్టుకొని స్టిచ్చెస్ అనేవి ఇవ్వండి చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా పట్టుకొని 2 ఫ్రంట్ పార్ట్స్ రెండింటిని ఇలా పట్టుకొని చెక్ చేసుకోవాలండి. మనకు కరెక్ట్గా వచ్చింది తెలుస్తుంది. మీరు మరీ లాగి చెక్ చేయకండి, నార్మల్గా పట్టుకోండి. ఇలా పట్టుకొని చెక్ చేసుకోవాలి మనకి లూజ్ సరిపోయిందా లేదా అనేది. చూస్తున్నారు కదా, ఇక్కడ నాకు చూడండి ఇవ్వండి మనకి ఆది బ్లౌజ్ కన్నా కొంచెం ఇప్పుడు స్టిచ్ చేసిన బ్లౌజ్ అనేది కొంచెం తగ్గిందండి అంతే. ఇది ఆల్రెడీ యూస్ చేసిన బ్లౌజ్ కాబట్టి లూజ్ అనేది కొంచెం ఎక్కువ వస్తుందండి. ఇది ఇప్పుడే స్టిచ్ చేసిన బ్లౌజ్ కాబట్టి మనకి ఈ మాత్రం టైట్ ఉన్న ఏ ప్రాబ్లం అవ్వదండి. ఈ రెండింటికి ఎంత డిఫరెన్స్ ఉందో కూడా నేను మార్క్ చేసి చూపిస్తానండి. ఇక్కడ మీకు కనిపించట్లేదు, నేను మార్క్ చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇదిగోండి స్టిచ్చెస్ ఇక్కడికి ఉంది. ఇప్పుడు మనం స్టిచ్ చేసిన స్టిచ్ అనేది ఇక్కడికి ఉందండి. ఈ రెండింటికి గ్యాప్ అనేది మీకు కనిపిస్తుంది కదా, నేను ఇవ్వండి ఇక్కడ మనం స్టిచ్ చేసిన బ్లౌజ్ కూడా మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, రెండిటికి ఎంత డిఫరెన్స్ అనేది ఉందో. చిన్నది గ్యాప్ అండి, పావించ్ కంటే తక్కువ అండి, దాంట్లో కూడా తక్కువగా ఉంది లూజ్ అనేది. అంత తక్కువ మీద వచ్చింది డిఫరెన్స్ అనేది. ఈ మాత్రం లూజు అటు ఇటు అయినా మనకి ఏ ప్రాబ్లం లేదండి. మరీ 1 ఇంచు 1/2 ఇంచు ఇలాంటి డిఫరెన్స్ వస్తేనే మనం స్టిచ్ అనేది కొంచెం మళ్ళీ తీసుకొని
లూజ్ చేసుకోవాలి. ఈ మాత్రం డిఫరెన్స్ వస్తే ఏ ప్రాబ్లం లేదండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి ఎలా చూసుకున్నాం కదా, ఇంకో ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అలాగే చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే మన స్టిచ్ అనేది మనకు కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. లేదనుకోండి మనకి ఎక్కువ తక్కువ అవుతుంది కాబట్టి 2 ఫ్రంట్ పార్ట్స్ని చెక్ చేసుకోవాలండి. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా వచ్చిందో తెలుస్తుంది. చూస్తున్నారు కదా, ఇది కాజా పట్టి సైడ్ అండి. ఇదిగోండి కాజా పట్టిది కూడా సేమ్ ఇలాగే పట్టుకొని చెక్ చేస్తున్నాను చూడండి. దీనికి కూడా సేమ్ అంతేనండి, క్లాత్ అనేది తక్కువే వచ్చింది. ఇదిగోండి నేను చూపిస్తున్నాను, ఇక్కడికి స్టిచ్చెస్ అండి, దీని స్టిచ్ ఇక్కడికి. ఇప్పుడు ఈ రెండిటికి డిఫరెన్స్ చూపిస్తున్నాను చూడండి. దీనికి డిఫరెన్స్ అనేది ఎంత చిన్న గ్యాపేనండి, అంతకు మించి లేదు. ఇది ఏంటంటే మనం ఆల్రెడీ యూజ్ చేసిన బ్లౌజ్ కాబట్టి కొంచెం లూజ్ అనేది ఉంటుంది. మనం ఇప్పుడు స్టిచ్ చేసిన బ్లౌజ్ అనేది కరెక్ట్గా సరిపోద్దండి. ఇప్పుడు హ్యాండ్స్ కూడా చెక్ చేసుకోవాలి సేమ్ అలాగే. ఇక్కడ చూస్తున్నారు కదా, స్టిచ్చెస్ అనేది స్టిచ్చెస్ వైపు ఉండాలండి, ఫోల్డింగ్ అనేది ఫోల్డింగ్ వైపు పెట్టుకొని ఇలా చెక్ చేసుకోవాలి. ఇలాగ మనం స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ అనేది చెక్ చేసుకోవాలండి. ఏవైనా లూజ్ అవుతే మనం కొంచెం స్టిచ్ అనేది వేసుకోవాలి, లేదు టైట్ అవుతే దాన్ని కొంచెం తీసేసి వాళ్ళకి తగ్గట్టుగా, అంటే వాళ్ళకి ఆది బ్లౌజ్ ఎలాగుందో అలాగా మనం స్టిచ్ చేసి ఇవ్వాలండి. మనం మంది కానీ లేదంటే ఎవరిదైనా బ్లౌజ్ కానీ స్టిచ్ చేసే ముందు ఇలా చెక్ చేసుకొని మనం బ్లౌజ్ అనేది వాళ్ళకి ఇవ్వాలండి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మనకి టేప్ లేకుండా మన ఆది బ్లౌజ్తోని బ్లౌజ్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలని మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానండి. ఇక్కడైతే క్లాత్ అనేది చూస్తున్నారు కదా, కొంచెం ఎక్కువ తక్కువ ఉంది కదండి. ఇప్పుడు దీన్ని మనకి ఎంతైతే మనకి కావాలనుకుంటున్నాం, అంటే ఎక్స్ట్రా క్లాత్ ఎంతైతే మనకి కావాలనుకుంటున్నామో అంత క్లాత్ని మనం ఉంచి మిగతా క్లాత్ని కట్ చేసుకోవాలని ఇక్కడ చూస్తున్నారు కదా. నేను స్టిచ్చెస్ వేసిన దగ్గర నుంచి స్కేల్ అంత విడత్ క్లాత్ని ఉంచుతున్నాను, అక్కడి నుంచి క్లాత్ అనేది కట్ చేసేస్తున్నానండి. ఇప్పుడు ఒక సైడ్కి అయితే ఎలా కట్ చేస్తామో సేమ్ ఇంకొక సైడ్ కూడా అలాగే కటింగ్ అనేది చేసుకోవాలండి. దీన్ని బేస్ చేసుకొని ఇంకొక సైడ్ కూడా కటింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే క్లాత్ అనేది ఎక్కువ తక్కువ రాకూడదండి, మనకి 2 సైడ్స్ ఈక్వల్గా ఉండాలి కాబట్టి. ఇక్కడ నేను కటింగ్ అనేది చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇలా కట్ చేస్తాను కదా. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా దీన్ని బేస్ చేసుకొని, ఇదిగోండి ఇక్కడ వీడియోలో అయితే క్లియర్ కనిపిస్తుంది కదా. ఇదిగోండి ఇంకొక సైడ్ని ఇలాగా 2 సైడ్స్ ఇలాగ ఒకదాని మీద ఒకటి పెట్టి నేను కటింగ్ అనేది చేస్తున్నానండి. ఇలాగ కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది ఎక్కువ తక్కువ అవ్వకుండా 2 సమానంగా ఉంటాయండి. ఇలాగ కట్ చేస్తాం కదా. ఇప్పుడు ఈ కట్ చేసాం కదండి, ఈ సైడ్స్కి మనం కట్స్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, కట్స్ అనేవి ఈ నడుము దగ్గర క్రాస్గా కటింగ్ అనేది ఇవ్వాలండి. ఇవ్వండి ఇలాగ కట్ చేసుకోవాలి. అక్కడి నుంచి హ్యాండ్ వరకు కట్స్ అనేది పెట్టుకోవాలి. హ్యాండ్కి కూడా సేమ్ క్రాస్గా కటింగ్ అనేది పెట్టుకోవాలండి. ఇలాగ నడుముకి హ్యాండ్కి ఎందుకంటే కట్ పెట్టుకోవాలి, మనకి క్లాత్ అనేది బయటకు రాకుండా ఉండడానికి ఇలాగ క్రాస్గా కట్స్ అని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్కి అయితే ఇలా కట్స్ పెట్టుకున్నాం, ఇంకొక సైడ్ కూడా సేమ్ అలాగే కటింగ్స్ అనేది పెట్టుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను 2 సైడ్స్కి కట్స్ అనేది పెట్టుకున్నాను. ఇక్కడైతే మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల బ్లౌజ్ అనేది ఫ్రీగా ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్లౌజ్ని నేను రైట్ సైడ్కి టర్న్ చేసి చూపిస్తున్నాను. మనం ఇక్కడ టేప్ అనేది యూజ్ చేయకుండా ఆది బ్లౌజ్ కొలతలతోనే మనం బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసాం కదండి. ఇక్కడ నేను చూపించినట్టుగా ఈ మెథడ్ అనేది మీరు ఫాలో అవుతే మాత్రం మీ బ్లౌజెస్ కానీ లేదంటే బయట వాళ్ళ బ్లౌజెస్ కానీ మీరు కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది చేస్తారండి. చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుద్ది. ఈ బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత వేసుకొని చూసిన తర్వాత వాళ్ళకి చాలా బాగా సెట్ అయ్యిందండి. ఎలాంటి చిన్న కంప్లైంట్ కూడా లేదు. ఇలాగా నేను చెప్పినట్టుగా మీరు ఈ మెథడ్ అనేది ఫాలో అవుతే మొత్తం బ్లౌజెస్ అనేవి చాలా బాగా సెట్ అవుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ అండ్ ఆప్షన్ వస్తుంది కదా, ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక మీద నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేవి వస్తాయి.